शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्फपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुदण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वररयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभకు नमस्कारः। నేను మీతో మనవి చేశాను, మార్కండేయ మహర్షి యొక్క ఆగమనం చేత ధర్మరాజు గారు ఎంతో సంతోషించినటువంటి వాడై ఆయన ఎన్నో ప్రళయాల్ని కూడా చూసినటువంటి వాడు కనుక ఎన్నో యుగాంతములను చూసినవాడు. అటువంటి మార్కండేయ మహర్షికి అన్ని యుగాలలో అనుష్ఠింపబడినటువంటి ధర్మము తెలుసు, ఏది పరమ సత్యమో తెలుసు, దేన్ని పట్టుకుంటే మనుష్యుడు ఉన్నతగతులకు చేరుతాడో కూడా తెలుసు. అందుకే ఆ మార్కండేయ మహర్షిని ప్రశ్నించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది తద్వారా ఆ ధార్మికమైనటువంటి విషయముల మీద సరి అయినటువంటి పరిష్కారాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మార్కండేయ మహర్షి ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. సరి అయినటువంటి అనుష్ఠాన బలం ఉన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు ఎటువంటి స్థాయిని పొంది ఉండగలడు. ఆ శౌచాన్ని పాటించడం అది అలా ఉండగలిగితే ఆయన ఏ స్థాయికి చేరుతాడు, అటువంటి వాళ్ళ దగ్గరికి అసలు ఏవేవి చేరలేవు, ఎంత సమున్నతమైనటువంటి స్థాయికి చేరిపోతాడు అన్న విషయాన్ని నీకు నేను నిరూపణం చేస్తూ ఒక గాథను ఆవిష్కరిస్తాను ధర్మరాజా, జాగ్రత్తగా విను అని ప్రారంభం చేస్తున్నాడు. పూర్వం హైహైలుని అనబడేటటువంటి వంశంలో దుందుమారుడు అనబడేటటువంటి ఒక రాజు. ఆ రాజకుమారుడు ఒకనాడు అరణ్యానికి వెళ్ళాడు వేటకి. వెళ్ళినప్పుడు ఆయనకి ఒక నది పాయ, ఆ పాయ దగ్గర ఉన్నటువంటి పొదలలో జింక చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకున్నటువంటి బ్రహ్మచారి ఒకడు కనపడ్డాడు. ఆయన మునికుమారుణ్ణి చూసి ఏమనుకున్నాడంటే జింక చర్మం కనపడ్డంతో పొదల చాటు నుంచి అది జింక అనుకున్నాడు. అనుకుని బాణం వేశాడు. బాణం వేస్తే ఆ బాణం వెళ్ళి తిన్నగా ఆ బ్రాహ్మణుని యొక్క గుండెల్లో గుచ్చుకుంది. అతను శరీరం వదిలేశాడు. ఈయన పొదలు తప్పించి చూశాడు. చూస్తే ఆ బ్రహ్మచారి యొక్క శవం కనపడింది. అతను చాలా కంగారు పడిపోయి రాజధాని నగరంలోకి వెళ్ళి గబగబా పెద్దలైన వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళు కూడా పొదలు కొద్దిగా తప్పించి చూస్తే అక్కడ పడిపోయినటువంటి బ్రాహ్మణ కుమారుని యొక్క శవం కనపడింది. వాళ్ళు చాలా కంగారు పడి గబగబా ఈ విషయాన్ని మనం తార్క్షునితో చెప్పకపోతే లేనిపోని ఇబ్బంది వస్తుంది. తార్క్షుని యొక్క ఆశ్రమ ప్రాంగణం అది. ఆయన మహానుభావుడు, గొప్ప మహర్షి. ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి బ్రహ్మచారి ఆ పిల్లవాడు.
కాబట్టి మనం మహర్షికి చెప్పాలి, ఇలా పొరపాటు జరిగింది మా వల్ల, ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి జింక అనుకుని సంహారం చేశాం అని చెప్పడానికని వీళ్ళందరూ వెళ్ళారు. వెళితే ఆ మహర్షి వాళ్ళని చూసి ఎందుకు వచ్చారు అని అడిగారు. మేము మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి, అందుకోసం వచ్చామన్నారు. ఆయన వెంటనే తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది అనుచరగణాన్ని పిలిచి, మీరు వీళ్ళకి స్వాగతం చెప్పి సత్కారాలు చేయండి, అతిథి మర్యాద చేయండి, నేను వచ్చి మాట్లాడతానన్నారు. వెంటనే ఆ వచ్చినటువంటి హైహైలు ఈ దుందుమారుడు అతని యొక్క పరిజనం అన్నారు, మేము మీ దగ్గర సత్కారములు పొందడానికి అర్హత పొందిన వాళ్ళం కాదు. ఎందుచేత అంటే మీ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి ఆయన ఈ జింక చర్మం ఉత్తరీయంగా వేసుకుని ఉండగా మేము ఆయన్ని చూసి కేవలం ఒక మృగము అనేటటువంటి భ్రాంతితో బాణం వేసి అతన్ని సంహరించాం. ఆ కారణం చేత మేము చాలా పెద్ద పాపకార్యం చేశాం, మీ చేత అతిథి మర్యాదలు పొందడానికి మాకు అర్హత లేదు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆలస్యం ఒక ఇంత లేదు శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం వేమర అర్చనీయ తతిథుల్ సత్యంబ పల్కంబడున్ మేలై శాంతియు బ్రహ్మచర్యమును నిమ్మిందాల్తు అట్లౌట ఎక్కాలంబుం పటు రోగమృత్యు భయశంకం పొందమేమెన్నడున్. మీరు ఆ బ్రాహ్మణ కుమారుడు చచ్చిపోయాడని కాదు బెంగ పెట్టుకున్నారు, ఇలా రండి, అదిగో చూడండి ఆ గదిలో ఉన్నవాడు ఎవరు అని అడిగాడు. అడిగితే ఈ హైహైలు ఈ దుందుమారుడు అతని పరిజనం వచ్చి చూశారు. చూస్తే ఏ ముని కుమారుణ్ణి వాళ్ళు చంపేశారో ఆ ముని కుమారుడే ఆశ్రమంలో పనిచేసుకుంటున్నాడు. వాళ్ళు తెల్లబోయారు. తెల్లబోయి ఇదేంటి, మేము చంపేశాం కదా, అతని శవాన్ని కూడా చూశాం కదా మేము పడుండగా, ఆ పిల్లవాడు ఎలా బతికి ఇక్కడ ఎలా ఉన్నాడు అని అడిగాడు. అడిగితే అప్పుడు తార్క్షుడు చెప్పినటువంటి మాట, ఆలస్యం ఒక ఇంత లేదు, మేము కాలాన్ని అనుసరించడంలో ఎప్పుడూ పొరపాటు పడం. అసలు బ్రాహ్మణ జన్మకి చాలా పెద్ద సంకటం అదే. నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. బ్రాహ్మణుడి జీవితంలో చాలా చాలా కష్టమైనటువంటి విషయం అదే. అసలు యథార్థానికి త్రికాల సంధ్యావందనం చేసేటప్పుడు ఆ సంధ్యావందనానికి ఖచ్చితంగా ఆ వేళ పాటించవలసిందే. సూర్యోదయాత్పూర్వం అర్ఘ్యం విడిచిపెట్టేసేయాలి. అసలు నేను ఒక్కరోజు బ్రాహ్మణులు ఎలా జీవించాలి అన్న విషయాన్ని చెప్తే మీకు కొంత అవగాహన ఏర్పడుతుంది. ఓ అందుకునమాట వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని అర్థమవుతుంది. నేను కేవలం విహంగ వీక్షణంగా మాట్లాడతాను, మీకు అర్థమవుతుంది. బ్రహ్మముహూర్తానికి ముందర నిద్ర లేవాలి, ఏ 3 గంటలకు. నిద్ర లేస్తూనే గురువుగారికి నమస్కారం చెయ్యాలి. భూమి మీద కాలు పెట్టేటప్పుడు భూదేవిని ప్రార్థించాలి. తర్వాత ఏ దంతధావనాదులను చేసేటప్పుడు అప్పుడు భగవన్నామాన్ని స్తోత్రం చెయ్యాలి. ప్రాణాయామాదులు వ్యాయామం యోగా చెయ్యాలి. ఆ యోగం చేసిన తరువాత కాలకృత్యములను సశాస్త్రీయముగా తీర్చుకోవాలి. ఏ దిక్కుకి తిరిగి ఎలా కాలకృత్యాలను నిర్వర్తించాలో నిర్వర్తించాలి. తర్వాత సంకల్ప సహితంగా సూక్త పఠనం చేస్తూ స్నానం చేయాలి. సూక్త పఠనం చేస్తూ స్నానం చేసి సంధ్యావందనం చేయాలి. సంధ్యావందన కార్యం అయిపోయిన తర్వాత అగ్నిహోత్రం చెయ్యాలి. అగ్నిహోత్రం అయిపోయిన తర్వాత ఈశ్వరుడి యొక్క సింహాసనానికి అర్చన చెయ్యాలి. ఇవన్నీ పూర్తయితే ఏ 12-1 గంట అవుతుంది, 11:30 అవుతుంది. వెంటనే మాధ్యాహ్నిక సంధ్య కూర్చోవాలి. మాధ్యాహ్నిక సంధ్యావందనం చేసి మళ్ళీ సహస్ర గాయత్రి చెయ్యాలి. అదేమిటి, ఏ నైమిత్తిక తిథో పితృకార్యమో లేకపోతే అలాగానే అయిందనుకోండి 4 ఇంకా సాయంకాలం అలా ఉండి ఏ 1:30కో 2 గంటలకో మౌనంగా రుచి కోరకుండా భోజనం చెయ్యాలి. ఆ భోజనం అయిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ విశ్రాంతి అయిపోగానే మళ్ళీ సాయంకాలం సంధ్యావందనం చెయ్యాలి. మళ్ళీ సాయంకాలం సంధ్యావందనం అయిపోగానే అనుష్ఠానం ఉంటుంది. తదనంతరం పురాణీతిహాసములను పఠించవలసి ఉంటుంది. తాను బ్రాహ్మణుడి కనుక 10 మందికి ఉపకారం చేయడానికి తాను చదువుకున్నటువంటి శాస్త్రాన్ని అవతల వారికి ప్రబోధం చెయ్యాలి. ఇన్ని చేసి అప్పుడు మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు భగవంతుణ్ణి స్మరించి కొద్దిగా ఉపాహారం తీసుకుని నిద్రపోవాలి. అంటే ఇది నేను నైమిత్తిక తిథి పితృకార్యము ఇటువంటివి లేకపోతే ఉండేటటువంటి కాల విశేషం చెప్తున్నాను.
అంటే బ్రాహ్మణుని యొక్క జీవితానికి సూర్యోదయ సూర్యాస్తమయానికి ఎంతో దగ్గర సంబంధం. సూర్యుడు పొద్దు వెడుతున్న కొద్దీ ఆయన కూడా దాంతో పాటే కాలాన్ని అనుసరించి క్రియాకలాపం చేస్తూ ఉండాలి. అది చెప్తున్నాడు ఆయన. ఆలస్యం ఒక ఇంత లేదు, ఎన్నడూ కూడా ఇవాళ ఆలస్యమైందన్నమాట మా ఆశ్రమంలో ఉండదు, మా దగ్గర ఉండదు. ఖచ్చితంగా ఆ సమయానికి అలా చేసేస్తాం. ఏమండి మీరు ఇప్పుడు వచ్చారు, మీరే ఇప్పుడు వచ్చారు, అంత వెనక నుంచి వచ్చి అంతమంది మధ్యలో ఎందుకు దూరం వెనకాల కూర్చోకూడదా? పిల్లల్ని పట్టుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోండి మీరు కూడా. చిన్నపిల్లలు ఇక్కడ ఎవరికి పట్టదా? ఇక్కడ కార్యకర్తలు ఎవరికి మీరెవరు చూడరా? నాకే పట్టింది, అది కూడా చూసుకోవడం. ఎవరో ఒకళ్ళు రేపటి నుంచి బ్యాడ్జ్ పెట్టుకుని ఇక్కడ ఉండండి. ఇది సభా నిర్వహణ కూడా నేనే చూసుకోవాలేంటి? మీరెవ్వరూ పట్టించుకోరా? మీకేం దాని సంబంధం లేదా మీకు? మైక్లో ఒకసారి గురువు గారు వేదిక మీద కూర్చోండి అంటే అయిపోయిందండి మీ పని. ఇంకా నాకేం ఖాళీగా ఉండి చెప్తున్నాను అనుకుంటున్నారా? భారతం మీద అనురక్తి ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా చెప్పడం నేను. ఆ మర్యాద నిలబెట్టుకుంటేనే చెప్పడం. హరి ఓం. కాబట్టి కాలమునకు సంబంధించి ఉంటుంది క్రియాకలాపం. ఆలస్యం ఒక ఇంత లేదు, మా దగ్గర ఎప్పుడూ కూడా ఆలస్యం ఉండదు. ఆ కాలానికి ఏది చెయ్యాలో దాన్ని చేసేస్తూ ఉంటాం తప్ప ఆ కాలమునందు చెయ్యవలసినటువంటి పనిని విస్మరించి నేను ఇప్పుడు చెయ్యలేదు కాబట్టి దాన్ని విడిచిపెట్టేయడమో ప్రాయశ్చిత్తంతో చేయడమో అలవాటు చేసుకున్న వాళ్ళం కాదు. ఎప్పుడూ కాలానికి అనుగుణంగా వైదిక కర్మని చేస్తూనే ఉంటాం. శుచి ఆహారంబు, మేము ఆహారాన్ని తీసుకుంటాం. ఆహారం దేనికి తీసుకుంటాం? శరీరాన్ని నిలబెట్టుకోవడానికి. దాని యందు ప్రధాన పాత్ర ఏది అంటే శౌచం. ఆ శౌచము లేని ఆహారాన్ని మేము తీసుకోం. శౌచమున్న ఆహారము అన్న మాటకు అర్థం ఏమిటి? దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. అది పరమ సాత్వికమైనటువంటి ఆహారమై ఉండాలి. అంటే అది లోపలికి వెళ్ళిన తరువాత మనిషి శరీరంలో రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి ప్రకోపాన్ని కల్పించేది కాకూడదు. రెండు, అటువంటి ఆహారం తీసుకున్న కారణం చేత మనసు నిశ్చలంగా నిలబడాలి తప్ప నిద్ర వచ్చేయడమో లేకపోతే జీర్ణ వ్యవస్థలో ఏదైనా ఇబ్బంది కలగడమో అటువంటిది జరగకూడదు. కాబట్టి పరమసాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి, మితాహారాన్ని తీసుకోవాలి. కడుపులో 3వ వంతుకు మాత్రమే తీసుకుని 1/3వ వంతు నీటితో నింపి 1/3వ వంతుని ఖాళీగా విడిచిపెట్టేస్తారు గాలితోటి. అది ఆరోగ్యవంతుని యొక్క లక్షణం. ఒక రోజుకి ఒక పగలులో ఒక్కసారి ఆహారం, మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత ఒక పలహారం, అంతే. అలా తీసుకుంటాం. అందుకని సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటాం. తీసుకునే ఆహారం మితాహారం, మితంగా తీసుకుంటాం. శరీరం నిలబడడానికి తీసుకోవడమే తప్ప నాలుకకి లొంగి కడుపు పని చెయ్యదు. అంటే నాలుకకి బాగుంది అంది కాబట్టి, రుచిగా ఉంది అంది కాబట్టి ఆహారాన్ని తీసుకోవడం అనేటటువంటి సమస్య మా దగ్గర ఉద్భవించదు. కాబట్టి మితాహారం తీసుకుంటాం, దైవర్పిత ఆహారమును తీసుకుంటాం. అంటే ఈశ్వరుడికి నివేదన చేసిన ప్రసాదం ఏది ఉందో అది తింటాం తప్ప మేము తినడం కోసమో అని వండుకోవడం ఎప్పుడు ఉండదు. మా కోసమని వండుకు తినం. మేము ఏది వండినా పరమేశ్వరుడి కోసం, పరమేశ్వరుడికి నివేదన చేసి తత్ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఈశ్వర ప్రసాదాన్ని తీసుకుంటున్నాం కాబట్టి పరమ మౌనంగా తీసుకుంటాం. ఆ తీసుకునేటప్పుడు భగవంతుని యందు చిత్తాన్ని లగ్నం చేసి తీసుకుంటాం. కాబట్టి సాత్వికాహారము, మితాహారము, దైవర్పితాహారము, ఈ 3 రకములైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాం తప్ప ఆహారాన్ని తీసుకునేటప్పుడు లోభబుద్ధితో తీసుకోం. అంటే నిన్న రాత్రి వండిన పదార్థం కొంత ఉండిపోయింది కదా, పాడేయడం ఎందుకని తినేసేయడము, లేకపోతే అది తినేటప్పుడు కొంత పదార్థాన్ని మన కోసమని వండుకోవడం, అటువంటి పని ఉండదు. ప్రత్యేకించి ఒక్కటి గమనించండి, ఆహారం విషయంలో ఎందుకంత జాగ్రత్తగా ఉంటారంటే అనుష్ఠానం చేసుకునే వాళ్ళు నాలుకకి కడుపుకి బద్ధ వ్యతిరేకం. ఈ రెండిటికి పరమశత్రుత్వం.
నాలుకని ఎంత నియంత్రించాడో వాక్కు యందు అంత సత్యసంధత నిలబడుతుంది. నాలుకని నియంత్రించలేకపోయాడు అనుకోండి, అన్ని రకములైన ఆహారం తీసుకుంటే ఆ నోటి నుండి స్వచ్ఛమైనటువంటి వాక్కు వెలువడదు, నాలుక తిరగదు, సరిగ్గా ఉచ్చారణ కుదరదు, బండబారుతుంది. రెండు, నాలుక ఎప్పుడూ కూడా అది శరీరానికి అవసరము కాదా అన్న దాంతో నాలుకకి సంబంధం ఉండదు. నాలుక ఎప్పుడూ భోగాన్ని అడుగుతుంది, ఆహారం. మీరు చూడండి, ఇది మీరు తినకండి, మీకు మంచిది కాదు అన్నారనుకోండి, ఎందుకు తింటాడు మరి? అంటే లౌల్యము అంటారు. నాలుక మీద రసాంకురములు ఉంటాయి, దానికి ఏదైనా పదార్థం తగిలితే ఆ రుచిని అనుభవిస్తుంది ఒక భోగంగా. కడుపు అంటుంది, ఇంకా వెయ్యొద్దు, ఇంకా నిండిపోయింది, ఇంకా నువ్వు వేస్తే జీర్ణం చేయడం చాలా కష్టం అని త్రేణుపు రూపంలో చెప్తాడు పరమేశ్వరుడు. నాలుక రుచి కొరకు ఇంకా దాని మీద వెయ్యి అడుగుతుంది. నాలుక మీద ఎంత వేసినా కడుపు నిండిపోయినా నాలుక మాత్రం అడుగుతూ ఉంటుంది. నాలుకకు లొంగి తిన్నాడు అనుకోండి, ఆవలింత రాకుండా కార్యక్రమాన్ని చేయదు. ఎందుచేత అంటే కడుపు నిండా తినేస్తే ఆవలింతలు వస్తాయి. అలా ఆవలింతలు వస్తే వాటి వల్ల కన్నులంబట నీరు వచ్చి మగత వస్తుంది. ఆ మగత వలన గురువు గారు ఏం చెప్తున్నారో మనసు పుచ్చుకోదు. ఏ కార్యక్రమంలో కూర్చున్నాడో దాని మీద ఉత్సాహం ఉండదు. అందుకే ఆహారాన్ని నియంత్రణ చేస్తే శరీరము మనస్సు లొంగుతాయి, నిలబడతాయి భగవంతుని యందు. అందుకని మేము పుచ్చుకునేటటువంటి ఆహారము శుచి ఆహారంబు. ఇవన్నీ అంత తేలికైన విషయాలు కావు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మాకు ఈ శక్తి? ఒక్క పద్యంలో చెప్తున్నారు ఎర్రాప్రగడ. శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం ఏమరా. నిత్యక్రియ అని కొన్ని ఉంటాయి. నేను ఇందాక చెప్పినవన్నీ నిత్యక్రియలు. అగ్నిహోత్రం చేయడం, సంధ్యావందనం చేయడం, పురాణ పారాయణం చేయడం, సింహాసనానికి అర్చన చేయడం, ఆ సాయంకాలం భజన చేయడం, పురాణేతిహాసములను ప్రబోధం చేయడం, నిత్యతృప్తితో జీవనం చేయడం, పంచయజ్ఞాలు చేయడం, అతిథి మర్యాద చేయడం, ఇవన్నీ ఒకరోజు జరగవలసినటువంటి కృత్యాలు. బ్రాహ్మణుడికి తిన్నగా అన్నం తినే అధికారం కూడా ఉండదు. ఎందుచేత అంటే భుక్తశేషాన్ని తినాలి. అతిథిని పిలిచి అతిథికి అన్నం పెట్టి అతిథి అన్నం తిన్నాక మిగిలిన శేషాన్ని అతను తినాలి తప్ప తిన్నగా తన కొరకు వండుకున్నానని తాను తినే అధికారం ఉండదు. నేను ఒకసారి మీతో అందుకే మనవి చేశా, బ్రాహ్మణుడిగా తరించడం చాలా కష్టము అని నేను అన్న మాట వెనక ఎంత గంభీరమైన ప్రతిపాదన ఉందో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. చాలా చాలా కష్టం. నిజంగా అలా బ్రతకడం ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి నిజానికి అంతలా బ్రతకవలసిన అవసరం లేకపోయినా తరించడానికి మార్గం ఇచ్చేసినటువంటి ఇతర వ్యవస్థలు అదృష్టముతో కూడుకున్నటువంటివి. కాబట్టి మేము నిత్యక్రియాజాలం వేమర అర్చనీయులతిథుల్. మాకు అతిథి వచ్చాడు అంటే నారాయణుడే. మేము అతిథి అర్చన యందు అంత జాగ్రత్తగా ఉంటాం. ఏదో అన్నం పెట్టడం కాదు. మీరు మొన్న చూశారో లేదో నాకు తెలియదు, నాయనార్లు పుట్టినటువంటి ప్రదేశంలో ఒక ప్రదేశంలో ఇప్పటికీ ఒక ఆయన అతిథులు వస్తే వాళ్ళని కూర్చోపెట్టి ఆవు పాలతో కడుగుతాడు కాళ్ళు. కడిగి నీళ్లు పోసి మళ్ళీ శుద్ధ జలంతో కాళ్ళు కడిగి ఆ వచ్చినటువంటి అతిథుల మెడలో పుష్పహారం వేసి వాళ్ళ చేతులు కాళ్ళు తాను కడిగి వాళ్ళ మెడలో పుష్పహారం వేసి నూతన వస్త్రాలు ఇచ్చి అప్పుడు తీసుకొచ్చి భోజనం చేస్తుంటే తాను స్వయంగా విసురుతూ భోజనం పెడతాడు. అతిథి మర్యాద అంటే అది. మంచి ఆకటి వేళ దాటిపోయింది, అతిథి తింటున్నాడు, ఈయన కొంచెం తొందరగా తింటే అన్న భావనతో కాదు, ఆయన తింటున్నాడు చాలు అన్న భావనతో మేము పెడతాం. అది పూజ అన్న మాటకు అర్థం. మేము మైమరిచిపోతాం ఆ పెట్టడంలో. కాబట్టి అర్చనీయులు అతిథులు. మాకు ముందు అతిథులు ఎవరొచ్చాళ్ళో వాళ్ళు అర్చనీయులు. కాబట్టి మేము అలా అర్చన చేస్తాం. సత్యంబ పల్కంబడు. మా నోటి వెంట అబద్ధం రాదు, ఎప్పుడూ సత్యమే మాట్లాడతాం. మేలై శాంతియు బ్రహ్మచర్యమును నిమ్మింతాగుతూ ప్రయత్నపూర్వకంగా శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం.
ఇలా వచ్చిన ఆగ్రహాన్ని అలా విడిచిపెట్టేసి శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. బ్రహ్మచర్యమును నిమ్మింతాలుతూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటాం. సభాముఖంగా వివరాలన్నీ చెప్పడం కొంచెం కష్టం. గృహస్థుకి కూడా బ్రహ్మచర్యం ఉంది. గృహస్థు కూడా ఎలా ఉండాలో అలా ఉంటే ఆయన నిత్య బ్రహ్మచారి. కాబట్టి మేలై శాంతియు బ్రహ్మచర్యమును నిమ్మింతాలుతూ అట్లౌట ఎక్కాలంబున్ పటు రోగ మృత్యు భయ శంకం పొందమీమెన్నడు. ఈ కారణం చేత మేము బ్రాహ్మణ జీవితం ఎలా ఉండాలో అలాగే పాటిస్తాం త్రికరణ శుద్ధిగా. మాకు ఇంకొకలా ఉండడం ఉండదు. ఈ కారణం చేత మా దగ్గరికి మృత్యువు రాదు, భయము రాదు, శంక అనుమానం రాదు. ఈ మూడు రావు. భయాలకన్నిటి బ్రతికుండి కూడా జీవితంలో చాలా భయంగా బ్రతకడానికి కారణం ఏది అంటే శంక. రెండవది మృత్యు ఆసన్నమైపోతుందేమో అనేటటువంటి భయం. ఇక రోగం. శరీరం రోగగ్రస్తమైతే చెయ్యవలసినటువంటి పనులు చేయడంలో ఇబ్బందులు వచ్చేస్తాయి. కాబట్టి మాకు ఈ మూడు దగ్గరికి రావు. ఎందుకంటే మేము పై నియమాలన్నీ పాటిస్తాం. యథార్థంగా కూడా ఇప్పటికీ అలా జీవితాన్ని గడుపుతున్నటువంటి మహాపురుషులు అంత్యకాలమునందు కూడా వాళ్ళు తమ అంత్యకాలాన్ని తెలుసుకుని పరమ పవిత్రంగా మౌనంలో ధ్యానం చేస్తూ పరమ త్యాగంతో దాని మీద ఏ ఆపేక్ష లేకుండా శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. ఆ స్థితి వాళ్ళకి కలుగుతుంది. ఉన్నన్నాళ్ళు 10 మందికి పనికొచ్చేటట్టు బ్రతకడం. అలా కుదరదు, శరీరం పడిపోతోందనుకున్నప్పుడు దాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టడం తప్ప అసలు వాళ్ళు భయపడుతూ బ్రతకవలసినటువంటి అవసరం లేని రీతిలో బ్రతికారు. దేని వలన అంటే అనుష్ఠాన క్రమం చేత. ఏ అనుష్ఠానం లేకుండా అటువంటి రక్షణలు పొందాలి అంటే దుస్సాధ్యం. ఎందుచేత అంటే కొన్ని పొందడానికి కొన్ని చెయ్యవలసి ఉంటుంది. ఆకలి తీరడానికి అన్నం తినవలసి ఉంటుంది, బడలిక తీరడానికి నిద్రపోవలసి ఉంటుంది. అలాగే రోగము మృత్యువు ఇటువంటి వాటి భయం ఏర్పడకుండా ఉండాలంటే అంత గొప్ప అనుష్ఠానం కూడా చేయగలిగి ఉండాలి. మేము అటువంటివి చేసిన వాళ్ళం. అందుకని మా దగ్గరికి మృత్యువు రాదు. మీరు ఇందాక చూశారే, పిల్లవాడు పడిపోయినట్టు మీకు కనపడ్డాడు, వాడు కాసేపు అలా పడిపోయినట్లు మీకు కనపడ్డాడు. ఎందుచేత అంటే ఆశ్రమ ప్రాంగణాల్లో మీరు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకు తిరగాలో మీకు నేర్పడానికి. వాడు వెంటనే లేచిపోయాడు అనుకోండి, ఏం పర్లేదని వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోటి మీద బాణం వేస్తాం. అందుకని ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకు తిరగాలో అటువంటి అనుష్ఠాన తత్పరులు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎంత జాగ్రత్తగా తిరగాలో, అక్కడికొచ్చి వేటాడడం, అక్కడికొచ్చి బాణాలేయడం ఇలాంటివి లేకుండా ఉండడం నేర్పాలన్న ఉద్దేశ్యంతో చూపించిందే తప్ప వేరొకటి కాదన్నది తాత్పర్యం. కాబట్టి మీకు అలా కనపడ్డాడు. నిజానికి అతనికి రోగము రాదు, మృత్యువు రాదు. చూడండి అదిగో ఎలా ఉన్నాడో చక్కగా అని ఆ పిల్లవాడిని చూపించాడు. ఆయన చాలా తెల్లబోయి ఆ వచ్చినటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ధర్మరాజా వింటున్నావా? ఒక బ్రాహ్మణుడు వేదంలో ఎలా బ్రతకాలని చెప్పారో అలా బ్రతికితే ఆయన యొక్క జీవితంలో అన్నీ సాధించగలడు. నాకు తెలుసు మీరు ప్రశ్న వేస్తారు, మరి ఆయనకి తిండి బట్ట ఎలాగండి అని అడుగుతారు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. అలా ఏ బ్రాహ్మణుడు జీవించగలడో ఆ బ్రాహ్మణుడి జీవితానికి సమాజము జవాబుదారీ అవుతుంది. ఆయన నిరపేక్షగా జీవిస్తాడు కనుక సమాజము ఆయన బ్రతుకుని కోరుకుంటాడు. ఒకళ్ళింట్లో అరటి గెల కాసింది, వాళ్ళ ఇంట్లో ఒక డజన్ అరటికాయలు ఇచ్చిరారా అని పంపిస్తారు. ఒకళ్ళింట్లో ఆనపకాయ కాసింది పంపిస్తారు. రేపు పొలం పంట పండింది, 4 బస్తాలు పంతులు గారి ఇంట్లో దింపంటారా అంటారు. అటుకులు కొట్టించారు, వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఓ కుంచెడు అటుకులు ఇవ్వండిరా అంటారు. తప్ప అటువంటి బ్రాహ్మణుడు ఆర్జించవలసిన అవసరం ఉండదు. లక్ష్మి ఆయన ఇంట తాండవం ఆడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన సంకల్పం చేత ఇతరులకు ఐశ్వర్యం ఇవ్వగలరు. ఆ స్థితిని పొంది ఉంటాడు. అందుకే వేదం నిర్ధారించి చెప్పింది, బ్రాహ్మణుడికి ఆర్జన ప్రక్రియ లేదు. ఆయన ఏమీ చేసి సంపాదించుకోక్కర్లేదు. పరమ త్యాగమూర్తి అయి ఈ పూటకుందా ఈ పూటకి లేదా అని చూడడు. ఆయన అన్నం లేకుండా పడుకుంటే పరమేశ్వరుడు అన్నవాడు ఉండి అనవసరం. అటువంటి అనుష్ఠాన తత్పరుడు అన్నం లేకుండా ఉంటే దానికి అర్థం ఉంటుందా? మీరు నాకు చెప్పండి.
కాబట్టి ఈశ్వరుడు చూస్తాడు ఆయనకి అన్నం పెట్టడం. అవసరమైతే ఆయనకి అన్నం అమ్మవారు పెడుతుంది. పెట్టలా మహానుభావుడికి ఆ పరమాచార్య స్వామి వారి శిష్యులు తెనాలి పక్కన ఉంటారు, చందోలు శాస్త్రి గారు అంటుంటామే, ఆ చందోలు శాస్త్రి గారు స్పృహ తప్పి పడిపోతే అన్నం లేక అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారు వచ్చి పాయసాన్నం పెట్టింది. ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూడలేదు ఇంకా జీవితంలో, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి విషయంలో. కాబట్టి బ్రాహ్మణ్య నిరూపణము ఎలా వైదికంగా వేదంలో చెప్పబడినట్టుగా ఏ బ్రాహ్మణుడు జీవనం చేస్తున్నాడో ఆ బ్రాహ్మణుడి యొక్క జీవితాన్ని పరమేశ్వరుడు చూస్తాడు. మరి చచ్చిపోతారు కదండి వాళ్ళు కూడా అని అడగచ్చు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణుడు ఎందుకు చచ్చిపోతాడో తెలుసా? అంటే నేను చెప్పేది ఇటువంటి బ్రాహ్మణుడు ఎందుకు చచ్చిపోతాడంటే, జరా అని ఒకటి ఉంటుంది. జరా అంటే వృద్ధాప్యం, అది శరీరానికి ధర్మం. వచ్చేసిన తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఇది నేను కాదని తెలుసుకుని వదిలిపెడతాడు. మృత్యువు శరీరానికి తప్ప ఆయనది కాదు. ఆయన పరమజ్ఞాని అయి శాశ్వతుడైపోతాడు. ఆయన శరీరం పోయింది, ఆయన మాత్రము బ్రహ్మముగా నిలబడిపోతాడు. కాబట్టి ఆయన చచ్చిపోవడం అన్న మాట లేదు, ఆయన జ్ఞాని అయిపోయాడు కాబట్టి ఆయన శరీరం పోతుంది. శరీరం ఎవరిదైనా పడిపోవలసింది, ఎంతటి మహాజ్ఞాని అయినా శరీరం పడిపోవాలి, అది దాని ధర్మం. మహానుభావుడు ఈ భూమండలం మీద సన్యాస ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం. అలా పాటించినటువంటి పరమాచార్య స్వామి వారి శరీరం పడిపోయింది, భగవాన్ రమణుల శరీరం పడిపోయింది, రామకృష్ణ పరమహంస శరీరం పడిపోయింది. పడిపోకుండా శరీరాలు ఉండవు. పడిపోయే శరీరంలో ఉండి పడిపోని ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకుని ఉండిపోవడమే దాని యొక్క సమగ్రత. దాన్ని ఆయన పొందుతాడు. కాబట్టి ఇప్పుడు చావు శరీరానికి వచ్చిందేమో కానీ ఆయనకు కాదు. కాబట్టి ఏమిటి లోటు వచ్చింది? కాబట్టి అటువంటి స్థితిని పొందిన వాళ్ళయా బ్రాహ్మణులంటే ఓ ధర్మరాజా, వాళ్ళు సర్వకాలముల యందు పూజనీయులు. అందుకే అటువంటి మహానుభావుల యొక్క చరిత్ర విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ఆనందాన్ని పొందుతాడు. ఇటువంటి వాడి యొక్క పేరు చెప్పబడింది అని సంతోషిస్తాడు. తార్క్షుని యొక్క జీవితం అంత గొప్పది. అటువంటి ఆశ్రమాన్ని నిర్వహణ చేశాడు ఆయన. తరువాత క్షత్రియుల యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను చూడు ధర్మరాజా అంటున్నాడు. వర్ణ విభాగం, మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా ఈ స్థానంలో కూర్చున్నందుకు, భారతాన్ని పట్టుకున్నందుకు ఉన్న సత్యాన్ని నేను మాట్లాడవలసి ఉంటుంది. సనాతన ధర్మమునకు చాతుర్వర్ణ వ్యవస్థ ప్రాణము. అందుకే పురాణంలో దానికి మినహాయింపు లేకుండా మాట్లాడడానికి కారణం అదే. ఎందుకంటే ధర్మం అంతా వర్ణాన్ని ఆశ్రమాన్ని పట్టుకుని ఉంటుంది. అందుకని చాతుర్వర్ణ వ్యవస్థని విడిచిపెట్టి మాట్లాడడం ఉండదు అసలు సనాతన ధర్మాలు. ఆధునికులు ఎవరు ఏమన్నివ్వండి, వేదం అంతే మాట్లాడింది కాబట్టి నేను అది చెప్పడానికే కూర్చున్నాను కాబట్టి నేను అలాగే చెప్పవలసి ఉంటుంది. అదే నా ధర్మం. దానికి అలా చెప్పడానికి నేను భయపడిపోతే నేను ఇక్కడ కూర్చోవడం అనవసరం ఇంకా. కాబట్టి ఉన్నది ఉన్నట్లే నేను చెప్పాలి. కాబట్టి నేను చెప్పేది చెప్పాలే తప్ప ఈ మైకు నేను చెప్పేది కాకుండా దానికి ఇష్టం లేదని ఇంకోటి చెప్పే స్వాతంత్రం దానికి లేదు. భారతం చెప్పాలి అని నేను కూర్చున్నది నిజమైతే భారతంలో వ్యాసుడు ఏం చెప్పారో అది నేను చెప్పాలి తప్ప నా సొంత అభిప్రాయం నేను చెప్పకూడదు. అందుకని నేను వ్యాసుని అభిప్రాయాన్ని, ఎర్రాప్రగడ అభిప్రాయాన్ని నేను చెప్తాను తప్ప నా సొంతాలు నేను చెప్పడానికి ఇష్టపడను. ఇప్పుడు కాదు, ఎప్పుడూ కూడా ఈ స్థానంలో ఉన్నన్నాళ్ళు. కాబట్టి క్షత్రియుల యొక్క మర్యాద ఎలా ఉంటుందో, క్షత్రియుడి జీవనం ఎంత గొప్పదో చెప్తాను చూడు ధర్మరాజా. అంటే ఇప్పుడు మీకు ఏం అర్థం అవుతోంది? చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, బ్రాహ్మణుడిగా పుట్టినవాడే తరిస్తాడు తప్ప బ్రాహ్మణుడిగా పుట్టనివాడు ఎవడుంటాడో వాడు అంత గొప్ప స్థానాన్ని పొందలేడు అని అనుకుంటూ ఉంటారు. కాదు, ఏ వర్ణం వాళ్ళైనా తరించడానికి ఆ వర్ణం అడ్డం కాదు. నువ్వు దేనిగా పుట్టావో, ఎందులో పుట్టావో అది నిన్ను తరించకుండా అడ్డం పెట్టేదైతే ఆ తప్పు నీది కాదు, పరమేశ్వరుడు. ఆ తప్పు పరమేశ్వరుడు చేసి ఎందుకు అడ్డు పెడతాడు? పెట్టడు. అన్ని వర్ణముల వారు ఈశ్వరుణ్ణి చేరవచ్చు ఎప్పుడు? ఆ వర్ణధర్మాన్ని వాళ్ళు పాటిస్తే. ఆశ్చర్యకరమైన విషయం నేను మీకు చెప్తే ఆశ్చర్యపోతారు.
అందరికన్నా తేలికగా పరమేశ్వరుణ్ణి చేరుకునేటట్టుగా మార్గం సుగమం చేసింది ఎవరికో తెలుసా? శూద్రులకు. 4వ వర్ణానికి చేశారు తప్ప మొదటి వర్ణం వాళ్ళకి చాలా చాలా కష్టం. ఇప్పుడు చెప్పానుగా అనుష్ఠానం అంటే ఎలా ఉంటుందో. ఇవన్నీ చేయలేదని వేస్తుంటారు, ఒక రోజు తిరిగేటప్పటికీ నువ్వు ఇవి చేయలేదని వేస్తుంటారు. నేను అంత తేలికేం కాదు. సరే, కలియుగంలో కొంత చేసినా మంచిదే, నేను నిరుత్సాహపరచట్లేదు. క్షత్రియుల వైశిష్ట్యం ఏమిటో చెప్తున్నాను విను ధర్మరాజా. ఒకానొకప్పుడు అత్రి మహర్షి భార్యని పిలిచి తన భార్యతో అన్నాడు, వినుత చరిత్రుడత్రియను విప్రవరుండు తపంబొనర్పగా వనమునకేగుచుండి తన నాతి కనుంగొని ఇట్లనున్ తపంబునకిదే ఏనుభూని వనభూమికి పోవుచునున్నవాడ ఓ వనరుహనేత్ర నీవు నట వచ్చేదో పుత్రుల యొద్దనుండెదో. ఆయన భార్యని పిలిచి అన్నాడు అత్రి మహర్షి, నేను తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతున్నాను. నాకు ఇక ఈ సంసారం, ఇందులో ఉండడం, ఇందులో ఈ భోగభాగ్యాలు, ఈ లంపటాలు, వీటి మీద వైరాగ్యం వచ్చింది. నేను వానప్రస్థానికి వెళ్ళిపోతున్నాను, అరణ్యాలకు వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా వస్తావా, పిల్లల దగ్గర ఉండిపోతావా అని అడిగాడు. తప్పు కాదా మాట? అలా అడగచ్చా భర్త? అందున అత్రి గురించి చెప్పేటప్పుడు నేను ఒళ్ళు మరింత దగ్గర పెట్టుకు చెప్పాలి. అత్రి మహర్షి అలా అనొచ్చా భార్యని, అనసూయమ్మని? అంటే ధర్మం కాబట్టే అన్నాడు. ఎందుచేత అంటే వ్యాస భగవానుడే చెప్పాడు, పుత్రం పౌత్రం సమాసాద్యావాన ప్రస్థాశ్రమే వసేత్ భార్యాం పుత్రే నివేశ్యచ అని. తనతో వచ్చేస్తే వైరాగ్యం వల్ల భార్యను తీసుకెళ్ళచ్చు. వైరాగ్యం అంకురించకపోతే భార్యకి, ఏమండి నేను బిడ్డల దగ్గర ఉంటానండి అంటే, అత్తేవి వీల్లేదు, నాకు అరణ్యంలో వంట చేసి పెడతాడు రా అనకూడదు. అదేం వైరాగ్యమే? నువ్వు బిడ్డల దగ్గర ఉంటావా, నాతో వస్తావా అని అడగాలి. బిడ్డల దగ్గర అన్నప్పుడు మళ్ళీ కూతురు దగ్గర ఉంచకూడదు. కూతురు దగ్గర ఉంచడానికి అధికారం లేదు, ఉంచకూడదు అలాగే. అసలు ఇంకొక, సరే ఇప్పుడు ఎందుకు రెండు మరి అంత లోతుగా కానీ, కాబట్టి కొడుకు దగ్గరే ఉంచాలి. ఎందుకంటే తన స్వరూపం కాదు, తేజస్సు తనది, తన రూపమే బయట నడయాడుతుంది కొడుగ్గా. కాబట్టి కొడుకు దగ్గర భార్యని ఉంచి తాను వెళ్ళాలి. అందుకని అత్రి మహర్షి అడిగారు, తన నాతిగనంగుని ఇట్లను తపంబునకిదే ఏను పూని వనభూమికి పోవుచునున్నవాడ. తపస్సు చేసుకోవడానికి నేను అరణ్యానికి వెళ్ళిపోతున్నాను. ఓ వనరుహనేత్ర, ఓ అందమైన కనులున్నదానా, నీవు అట వచ్చేదో, అక్కడికి వస్తావా, పుత్రుల యొద్దనుండెదో, పుత్రుల దగ్గర ఉంటావా? అది మాట. బిడ్డల దగ్గర నుండెదో అనలేదు. బిడ్డలంటే ఆడపిల్లలు కూడా వస్తారు. పుత్రుల దగ్గర ఉంటావా అని అడిగాడు. అడిగితే ఆవిడ, అది అనసూయం అంటే మహాతల్లి, ఆవిడ మాట్లాడితే అలా ఉంటుంది రామాయణంలోనైనా. ఆవిడంది, అనుటయు భార్య ఇట్లనియే అక్కట పుత్రులకు కుటుంబ భార నియమ వృత్తులెల్లను తిరంబుగ చేయక ఆశ్రమాంతరమ్మునకు మహాత్మ నీకు ఇటు బోవుట ధర్మము కాదు. వైన్య భూజనపతి ఇచ్చునర్ఘులకు చాలగా అర్థము వేడు అవిభం. ఆవిడంది, ఏం పద్యం అండి, పద్యం అంతా ధర్మమే. ఆవిడంది, అనుటయు భార్య ఇట్లనియే, అత్రి మహర్షి భార్య అంది, అక్కట పుత్రులకు కుటుంబ భార నియమ వృత్తులెల్లను తిరంబుగ చేయక, కొడుకులు పుట్టేశారు, కొడుకుల దగ్గర నువ్వు ఉండు అని వెళ్ళిపోతున్నావు. ఓ మహాత్మా, ఆయనని ఎత్తి పొడవట్లేదు, ఆయన ఏదో తప్పు చేస్తున్నాడన్న ఉద్దేశ్యంతో తక్కువ చేసి మాట్లాడటం లేదు. అప్పుడు తన ధర్మానికి దోషం అది. మహాత్మా అని పిలిచింది భర్తని. పిలిచి, అయ్యా కొడుకుల దగ్గర నన్ను ఉండమని వెళ్ళిపోతున్నారే, జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో, ఎలా ఖర్చు పెట్టుకోవాలో, ఎలా సంపాదించుకోవాలో, ఎలా జాగ్రత్త చేసుకోవాలో, ఎలా జీవితాన్ని గడుపుకోవాలో, ఎలా సంపాదించుకోవాలో, ధర్మం తప్పకుండా ఎలా బతికారో పిల్లలకి నేర్పామా? కని వదిలేసి వెళ్ళిపోవచ్చా వానప్రస్థానికి? వాళ్ళు ధార్మికంగా సంపాదించుకుని బ్రతకడం అన్నది వాళ్ళకి అలవాటు చేసిన తరువాత కదా మనం వెళ్ళాలి. వాళ్ళకి సంపాదన వాళ్ళకి రావాలిగా. అది వాళ్ళ వర్ణానికి తగినట్టు వాళ్ళు ఎలా సంపాదించుకోవాలో వాళ్ళకి నేర్పాలి కదూ. కాబట్టి అది పూర్తవలేదుగా.
వాళ్ళకి ఇంకా ఏం తెలియదుగా. ఇన్నాళ్ళు మీ పేరు మీద చలామణి అయిపోతోంది. పిల్లలకి ఏమొచ్చు? ఏమీ రాదు. ఏమీ రాకుండా మన ఇద్దరం మూటా ముల్లే కట్టుకుని ఎలా వెళ్ళిపోతాం వానప్రస్థానికి? కాబట్టి ఆశ్రమాంతరంబునకు మహాత్మ, ఆశ్రమం మార్పు అంటోంది ఆవిడ. బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమము, గృహస్థాశ్రమము నుండి వానప్రస్థము. గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టాలి అంటే గృహస్థాశ్రమంలో నీ కర్తవ్యం పూర్తవ్వాలి. నాకు వైరాగ్యం వచ్చిందండి అని చెప్పి ఇంకా బిడ్డలు ఉంచుకోకముందు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ధర్మ విరుద్ధం. భారతంలో చూడండి కావాలంటే. అసలు ముందు నీ కుటుంబాన్ని దిద్దుకోవడం రాని నువ్వు లోకాన్నే ఉద్ధరిస్తావు. కాబట్టి వానప్రస్థానికి వెళ్ళిపోతానంటే కుదరదు. నువ్వు ఇక్కడ ఉండవలసిందే. నీ బిడ్డల్ని ముందు వాళ్ళు ఎలా బ్రతకాలో వాళ్ళకి ముందు బాగా నేర్పాలి. అంతేగాని కొడుకులు పుట్టారు కదండి అని చెప్పి వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది? ఆ కొడుకులు ముందు బతకడం వాళ్ళకి నేర్పాలి. కాబట్టి వాళ్ళకి ఎలా సంపాదించుకోవాలో, ఎలా ఖర్చు పెట్టుకోవాలో, ఎలా జీవించాలో వాళ్ళకి నేర్పద్దు తప్ప ఆశ్రమాన్ని ఎలా వదిలిపెట్టి ఇంకో ఆశ్రమం తీసుకుంటావు? ఈ గృహస్థాశ్రమ పరిత్యాగం చెయ్యడానికి కొడుకులు ఉంచుకోవాలి. వాళ్ళకి తెలియాలి. అన్నీ తెలిస్తే మనం వెళ్ళిపోవచ్చు. నేర్పలేదుగా మనం. ఇంకా వాళ్ళ దగ్గర ఏం లేదుగా తినడానికి. మనం వెళ్ళిపోతే వాళ్ళకి ఎలా సంపాదించుకోవాలో తెలియకపోతే అక్రమ మార్గంలో సంపాదిస్తే ధర్మభ్రష్టులు అవుతారు. ఇటువంటి బిడ్డల్ని కన్నందుకు పైతరాల కింద పడిపోతాయి. అలా కాకుండా వాళ్ళకి ధర్మ మార్గాన్ని నేర్పి మనం వెళితే ఆ ధర్మ మార్గంలో సంపాదించుకునే పర్యంతము వాళ్ళు తపస్సు అనుష్ఠానము ఎలా నిలబెట్టుకోవాలన్నది మనం నేర్పితే వాళ్ళు అలుకుపోతారు. అప్పుడు ప్రశాంతంగా మనం వైరాగ్యం మనకొచ్చింది కాబట్టి ఇంకా బిడ్డల మీద అనురక్తి విడిచిపెట్టి వెళ్ళొచ్చు. అంటే మీరు బాగా గుర్తుపట్టుకోవాలి, అది బిడ్డల మీద అనురక్తి కాదు, కర్తవ్యత నిష్ఠ. నా కర్తవ్యం నాకు పూర్తవకుండా నేను ఇంకొకటి పట్టుకునే అవకాశం లేదు సనాతన ధర్మంలో. కర్తవ్యతా దృష్టితో ఉండాలి. నా కర్తవ్యం నేను చేస్తున్నానా, అది చాలా చాలా ప్రధానం. కాబట్టి ఆశ్రమాంతరంబునకు మహాత్మ, నీకు ఇటు బోవుట ధర్మము కాదు, అది ధర్మం కాదు. ఆవిడ ధర్మం గురించి మాట్లాడింది. అందుకని వైన్య భూజనపతి ఇచ్చునర్థులకు చాలగా, వైన్యుడు అనబడేటటువంటి మహారాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన అపారమైన దానం చేస్తాడు. ఆయనకి చెప్పండి, నేను ఇలా వానప్రస్థానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, బిడ్డలు బ్రతకడానికి కావలసిన ద్రవ్యం ఇద్దాం అనుకుంటున్నాను, కాబట్టి నీకు ఆ ద్రవ్యాన్ని నేను నా బిడ్డలకి ఇచ్చుకోవడానికి నువ్వు నాకు ఇవ్వవలసింది అని అడగండి. అలా అడగచ్చా? ఎప్పుడైనా ఆశ్రమం మారేటప్పుడు ప్రభువుదే కర్తవ్యం, రాజే ఇవ్వాలి. అందుకే స్నాతకులందరూ రాజు దగ్గరికే వెడతారు. చదువుకోవడం పూర్తయిపోయింది అనుకోండి, గృహస్థాశ్రమంలోకి వెళ్లే ముందు గురుదక్షిణ కట్టాలి అంటే గురుదక్షిణ కొరకు రాజుగారి దగ్గరికే వెడతారు. పెళ్లి చేసుకోవడానికి డబ్బు లేదనుకోండి, రాజుగారి దగ్గరికే వెడతారు. వానప్రస్థానికి వెళ్ళిపోయే ముందు పిల్లల్ని స్థిరీకరించవలసి ఉందనుకోండి, రాజుగారి దగ్గరికే వెడతారు. అది ధర్మం. కాబట్టి బ్రాహ్మణుడు అలాగే సంపాదించుకోవాలి. కాబట్టి మీరు వైన్యుడన్న రాజు దగ్గరికి వెళ్ళండి, ఆయన భూరి సంభావనలు ఇస్తాడు. ఎందుకని? మనం పిల్లలకి ఇచ్చి వాళ్ళు భద్రంగా ఉండడానికి ఏర్పాటు చేసి వెళ్ళిపోవాలి. కాబట్టి వైన్యభూజనపతి ఇచ్చునర్థులకు చాలగా, అర్థులకి సరిపోయేటట్టు ఇచ్చేటటువంటి వాడు ఆయన. ఎవడు ఏ కోరికతో వచ్చాడో ఆ కోరికకి సరిపోయేటట్టు ఇస్తాడు తప్ప ఇంకొకలా ఇచ్చేవాడు కాదు. చూడండి, ఏమంటే ఇంజనీరింగ్ చదువుకునేటటువంటి పిల్లలకి 10 మందిని చదివిస్తున్నానండి అని చెప్పి 1000 రూపాయలు ఇవ్వడం కన్నా ఒక్క పిల్లాడిని చదివించడం మంచిది కాదు. ఒక్క పిల్లాడికి ఫీజు కడితే వాడు చదువుకుంటాడు. ఎందుకు 10 మందికి 1000 రూపాయలు? వాడు మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాలి మిగిలిన డబ్బులకి. అది దాతకు ఉండవలసిన లక్షణం. దాత దగ్గరికి అర్థి వెళితే అర్థి తృప్తితో వెళ్ళిపోవాలి తప్ప సగమే ఇచ్చి మిగిలింది ఎవరి దగ్గరికో మళ్ళీ వెళ్ళని చెప్పకూడదు. ఇవ్వగలిగితే ఇవ్వాలి, లేకపోతే వదిలిపెట్టాలి, అంతే. కాబట్టి అలా ఇవ్వగలిగిన వాడయా వైన్యుడు. ఆవిడ ఎంత ధర్మాన్ని ఆలోచించిందో చూడండి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వాడు తెలియక ఏదో ఇంతే ఇస్తాను అంతే ఇస్తాను ఏదో మాట అన్నాడు అనుకోండి, మీ మనసు చిన్నబుచ్చుకుంటుంది. అది భర్త మీద గౌరవం. ఆవిడ భర్త మీద ఎంత గౌరవంతో ఆయన కోరికే తీరడానికి, ఆయన ధర్మం తప్పకుండా ఉండడానికి తాను ధర్మశాస్త్రాన్ని బోధ చేస్తోంది ఆవిడ భార్య అంటే. తప్ప మీకేం తెలియచ్చు అండం కాదు.
భారతదేశంలో స్త్రీలు వ్యవస్థ యందు అత్రి మహర్షిని దాటి అనసూయమ్మ మాట్లాడింది. ఎందరు స్త్రీలో ఎంత శాస్త్ర ప్రవేశం. ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పురుషులతో సమాన హక్కులని వేదికలు ఎక్కరుస్తుంటారని పిచ్చిగోలా ఏమైనా చదివితే కదా అసలు వాళ్ళల్లా నువ్వు చదువుకున్నావా ఏమన్నా నువ్వు మాట్లాడడానికి? నువ్వు చదువుకున్నది ఏమైనా ఉందా అసలు చెప్పడానికి? భారతం కానీ రామాయణం కానీ ఎప్పుడైనా చదివావా? నీకేమైనా తెలుసా ఏ సర్కలం ఏముందో? ఎందుకు వచ్చిన ప్రసంగాలు? ఏదో వేదిక దొరికింది కదా అని ఎక్కనో మాట్లాడడం. అలా మాట్లాడడానికి ఊళ్ళో కొంతమంది ఉంటుంటారు ప్రత్యేకంగా, అదే పని వాళ్ళకి. వాళ్ళు చదువుకున్నది ఏమిటో నాకు తెలియదు. కాబట్టి నాయన ఆయన దగ్గరికి వెళ్ళండి, వైన్యుడి దగ్గరికి వెడితే ఆ వైన్య భూజనపతి ఇచ్చు అర్ధులకు చాలాగా అర్థించినటువంటి వాళ్ళకి సరిపోయేటట్టుగా ఇవ్వడంలో ధార్మికుడు ఆ వైన్య భూపతి. కాబట్టి అక్కడికి వెళ్ళి అర్ధము నేడు మవ్విభున్ ఆయనని డబ్బడగండి అంది. అత్రి ఏమీ మాట్లాడలేదు. అంటే తాను చేసిన ప్రతిపాదన సమగ్రం అవడానికి భార్య చెప్పిన ధర్మం తోడ్పాటుగా కావాలి. అందుకే కార్యేషు దాసి కరణేషు మంత్రి. అది దాంపత్యం అంటే. దాంపత్యం అంటే ఎప్పుడూ ఒకరు చెప్పుట ఒకరు వినుట కాదు, అనుభవము అని ఒక మాట ఉంటుంది. లోకంలో సంసారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్దాన పతనాలు కష్ట సుఖాలు చూసి భార్యకి కూడా ఎంతో అనుభవం వస్తుంది. వచ్చినప్పుడు ఆమె కూడా ఒక మంచి మాట చెప్పగలదు. ఆమె ఏమీ చెప్పలేదు అన్న అభిప్రాయం పురుషుని యందు ఉండకూడదు. అలాగే ఆయనకి కొన్ని ఇంట్లో తప్పులు చేస్తారు అన్న భావన ఆమె యందు ఉండకూడదు. ఇద్దరి భావన ఎలా ఉండాలంటే ఆయన బలహీనత దిద్దడం నా అదృష్టం, ఈమె బలహీనత కమ్ముకు రావడం నా అదృష్టం, అది నా కర్తవ్యం. లేకపోతే ఇంకా అర్థమేముంది అన్నట్లుగా ఉండాలి. నా భార్యకి ఓ లోపం ఉందనుకోండి, నా భార్య లోపం వల్ల తాను అవమానమును పొందకుండా చూసిన నాడు నేను భర్తని తప్ప నేనే ఎత్తి చూపిస్తే ఇంకెందుకు ఆ భర్తృత్వం? ఏదో తెలిసి తెలియక 10 మందిలోకి వచ్చి మాట్లాడడం అలవాటు అనుకోండి, నేను చెప్పుకోవాలి ఇంటి దగ్గర. నువ్వు ఎక్కువగా మాట్లాడేసేకు, అందరూ ప్రసన్నంగా ఉండరు నీలాగా. అన్నీ విని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వంక పెడతారు, నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు. అది నాకు బాధగా ఉంటుంది. ఆమెని నింద చేసి చెప్పకూడదు, నిన్ను నింద చేస్తే నా హృదయం బాధపడుతుంది. అందుకని నువ్వు ఎక్కువ మాట్లాడకు, నువ్వు నింద పొందడం నాకు ఇష్టం ఉండదు. పైన మాట్లాడు, కాసేపు నిగ్రహించు. నీకు ఎన్ని మాట్లాడాలనున్నా నాతో మాట్లాడు, ఎన్నైనా మాట్లాడు, పర్వాలేదు. ఎందుకో తెలుసా, నేను భర్తని, భరించవలసిన వాడిని. నీ అమాయకత్వం కానీ తెలివితేటలు కానీ నీ భోళాతనం కానీ ఏదైనా సంతోషంగా స్వీకరిస్తాను. నాతో మాట్లాడు, వాళ్ళతో వద్దులే అని చెప్పగలగాలి. ఆయన ఎందుకు చెప్పారో ఆమె అర్థం చేసుకోగలగాలి. అది దాంపత్యం. అర్థం చేసుకోకపోతే మూర్ఖత్వం తప్ప అది ఏదో లింగ వివక్షతో ఒకరినొకరు తొక్కేయడం కాదు అది. కాబట్టి ఆయన అత్రి మహర్షి అనసూయమ్మ చెప్పిన మాట విన్నాడు. వెంటనే విని పరమధార్మికంగా మాట్లాడింది మహాతల్లి. కాబట్టి నేను అలాగే చేస్తాను అని అత్రి వైన్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన అశ్వమేధయాగం చేస్తున్నాడు. అప్పుడు అశ్వమేధయాగం చేసేటప్పుడు ఆ యాగంలో కూర్చున్నప్పుడు దీక్షితుడిగా ఎవరొచ్చినా భూరి సంభావనలు ఇస్తూ ఉంటాడు. అత్రి మహర్షి వెళ్ళాడే, సామాన్యుడు కాడు. అత్రి మహర్షి అంటే మహానుభావుడు. వెళ్ళి ఆశీర్వచనం పలకాలి ముందు. కాబట్టి ఆయన అన్నాడు, నీవ విధాత ఇంద్రుడవు నీవ, సమస్త జనేశ్వరుండవు నీవ, అశేష ధర్మములు నీవ ఎరుంగుదు, నిన్ను పోలగా ఈ వసుధాతలంబున మహేశ్వరులెవ్వరు లేరు, సన్మునీంద్రామళియపుడు నిన్ను కొనియాడు పరిస్ఫుట మక్యభంగులన్ అన్నాడు. వెడుతూనే అత్రి మహర్షి అన్నాడు వైన్యుణ్ణి చూసి, నీవ విధాత, నువ్వే బ్రహ్మవి. ఇంద్రుడవు నీవా, నువ్వే ఇంద్రుడివి. ఇంద్రుడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంద్ర శబ్దం విష్ణువుకు అన్వయం. అందుకే శ్రీరామాయణంలో మీకు ఎక్కడ విష్ణువు అన్న మాట వినపడదు. ఇంద్ర 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 అనే వినపడుతుంటుంది. అంతా ఇంద్రపరంగా ఉంటుంది రామాయణం. కాబట్టి ఇంద్రుడవు నీవా, విష్ణువు నువ్వే. సమస్త జనేశ్వరుండవు నీవా, ఈశ్వరుడివి నువ్వే, శివుడివి నువ్వే. అశేష ధర్మములు నీవ ఎరంగుదు, అన్ని ధర్మాలు నీకే తెలుసు. నిన్ను పోలగా ఈ వసుధాతలంబున మహేశ్వరులెవ్వరు లేరు, నీతో సమానమైనటువంటి రాజు వేరొకడు లేడు. సన్మునీంద్రావళి ఎప్పుడు నిన్ను కొనియాడు పరిస్ఫుట వాక్య భంగులన్,
సన్నులైనటువంటి వారు, సత్ప్రవర్తన కలిగినటువంటి మునులు ఎప్పుడూ నిన్ను పొగుడుతూ ఉంటారు అన్నాడు ఆయన. అనగానే అక్కడే గౌతమ మహర్షి కూర్చున్నాడు. ఆయనకి ఎనలేని కోపం వచ్చి వెంటనే ఆయన అత్రి మహర్షిని, ఇది పరీక్ష అంటే, భార్య అన్న మాటకు ఒప్పుకుని వెళ్ళారు. వెళ్ళి ఆయన ధర్మం మాట్లాడారు అత్రి మహర్షి. గౌతమ మహర్షి తప్పట్టుకున్నాడు. ఆయన అన్నాడు, అది తినేసింది అనవసరంగా ఇక్కడికి వెళ్ళమని అని అనకూడదు, అనసూయమ్మని. నిలబడగలగాలి తన ధర్మానికి తాను. అది ఈ దోషం వచ్చినప్పుడు ఎవరి మీదో పెట్టడం, గొప్ప వస్తే తన మీద పెట్టుకోవడం కాదు, అన్ని వేళలా సరిగ్గా ఉండాలి. కాబట్టి అని పలుకంగా గౌతమ మహాముని ఇచ్చట నుండి అంతయున్ విని కలుషించి ఏలగిటు నీకున నోరరుగంగా ప్రేలెదవు. ఈ జనపతి ఏ విధాతయును శక్రుడు ఈశుడు అర్ధకాంక్షివై మనమున శంకలేక ఒక మానవునింత నుతింపనీటికి. ఆ గౌతమ మహర్షి ఎక్కడో కూర్చున్నారు దూరంగా. అత్రి మహర్షి వచ్చి ఆశీర్వచనం చేస్తుంటే చెవులు రిక్కించి విన్నాడు. విని వెంటనే ఆయన లేచాడు, కలుషించి కోపంతో లేచి అన్నాడు, ఏల ఇటు వీకున నోరరుగంగా ప్రేలేదావు, ఎందుకు అలా నోరు అరిగిపోయేటట్టుగా అలా పొగుడుతున్నావు, పేలుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు. మహర్షి ధార్మికంగా మాట్లాడద్దు. ఈ జనపతి ఏ విధాతయును శక్రుడు ఈశుడు. ఏమిటి ఈ రాజా బ్రహ్మ, ఈ రాజా విష్ణువు, ఈ రాజా శివుడు, పొగడ్డానికి కూడా బుద్ధి ఉండక్కర్లా? ఏమిటి ఈ రాజును పట్టుకుని నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణువు, నువ్వే శివుడు అంటున్నావేమిటి? అర్ధకాంక్షివై మనమున శంకలేక ఒక మానవుని ఇంత నుతింపనీటికి. డబ్బు కావాలనుకుంటే డబ్బు కావలసిన వాళ్ళే ప్రవర్తించు, అంతేకాని నీకు డబ్బులు కావాలి కాబట్టి ఇంత అన్యాయంగా పొగుడుతావా వచ్చి? సిగ్గే ఇట్లా నీకు అలా పొగడ్డానికి? నోరరయంగా నోరు నెప్పెట్టేట్టు ఏమిటా పొగడ్డం? ఉంది కదా అని పొగడకూడదు, అలా పొగిడినా అది ధర్మబద్ధంగా ఉండాలి అన్నాడు. వెంటనే అత్రి మహర్షి అన్నారు, ఊరక మీరనాడెదవు యుక్తమునాత్మజూడగా నేరవు. సర్వలోకములు నిర్మల నీతి పరక్రమంబు ఒప్పారగనీది. ధర్మములకన్నిటికి కుదురై వెలుగు. ధాత్రీరమణుండు మీటిగ నుతింపగా పోలదే నాకు ఇమ్మి. అత్రి మహర్షి అన్నారు, ఊరక మీరనాడెదవు, ఎందుకయ్యా ఎక్కువ మాట్లాడతావు అలాగా? యుక్తమయుక్తమును ఆత్మచూడగా నేరవు. ఏది యుక్తము ఏది అయుక్తము అని నువ్వు ఆలోచించలేదు. నా మాట విని వెంటనే కోప్పడ్డావు అంతే. నేను అలా మాట్లాడచ్చా, అది శాస్త్రవిహితమా? నేను అలా మాట్లాడకూడదా, శాస్త్రాన్ని దూష్యమా? నువ్వు ఆలోచించలేదు. సర్వలోకములు నిర్మల నీతి పరాక్రమంబులొప్పారగనేలి. తన పరాక్రమం చేత లోకాలన్నిటినీ కూడా పరిపాలన చేస్తూ ధర్మమునందు నిలబెట్టినటువంటి రాజు ఎవరున్నాడో అతను ధర్మములకన్నిటికీ కుదురై వెలుగు. అందరి ధర్మానికి అతనే మూలకందం. రాజుకి భయపడి బ్రాహ్మణుల్లా బ్రతుకుతాడు. రాజుకి భయపడి మిగిలిన వాళ్ళలా బతుకుతారు. ఎవరి ధర్మం వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసా? రాజుని బట్టి. రాజు ధర్మమునకంతటికీ మూలకందం. రాజు ధర్మమునకంతటికీ మూలకందం అయితే పరమేశ్వరుడు ధర్మమునకంతటికీ మూలకందం. మనం ధార్మికంగా ఉందామనుకుంటే ఎవరిని చూసి ఉండాలని చెప్పాను నేను నిన్న? పరమేశ్వరుడిని చూసేనా భయపడి ఉండాలని చెప్పాను, ఆయన యందు భక్తితేనైనా ఉండాలని చెప్పాను. కాబట్టి ఆ పరమేశ్వరుడే నా విష్ణు పృథివీపతి. విష్ణువు కానివాడు పృథివీపతి కాలేడు విష్ణువాంశ లేకపోతే. కాబట్టి ఆ రాజు యందు బ్రహ్మతత్వము, విష్ణుతత్వము, శివతత్వము ఉంటేనే లోకంలో ధర్మం నిలబడుతుంది. ధర్మమునకంతటికీ ఆయనే మూలకందమై ఉంటాడు ప్రభువు. కాబట్టి ధాత్రీరమణుండు మేటిగా నుతింపగవోలదే. లోకంలో ధర్మాన్నంతటినీ నిలబెడుతున్నాడు, తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు. విష్ణుస్వరూపుడు కనుక విష్ణువుకి బ్రహ్మకి, విష్ణువుకి శివుడికి అభేదం కనుక ఆయన బ్రహ్మ, విష్ణువు, శివుడు అని నేను అన్నాను. బ్రహ్మ సృష్టిస్తాడు లోకంలో. ఈయన అనేకములను సృష్టిస్తాడు. ఎలా సృష్టిస్తాడు ఆయన అంటే ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడు ధర్మము రక్షింపబడుతుంది కాబట్టి ప్రీతి చెందిన పరమేశ్వరుడు సమస్తాన్ని ఇస్తూ ఉంటాడు. వర్షములు కురుస్తుంటాయి, వేళకి వర్షములు పడుతున్నాయి కాబట్టి పంటలు పండుతున్నాయి, సృజింపబడుతున్నాయి. కాబట్టి అన్నీ సృష్టింపబడడానికి కారణమయ్యాడు కాబట్టి బ్రహ్మగారు అయ్యాడు. అందరూ ప్రశాంతంగా ఉండడానికి కారణమయ్యాడు. ప్రభువుని పట్టి భయపడతారు కాబట్టి అలా పరిపాలిస్తున్నాడు కాబట్టి విష్ణువు అయ్యాడు.
ఎవడు మార్గం తప్పాడో వాడిని నిర్మూలించడంలో శివుడయ్యాడు, లయకారకుడయ్యాడు. ఎవడికి ఏది ఇవ్వాలో అది ఇవ్వగలిగిన వాడు కాబట్టి శివుడయ్యాడు, మంగళప్రదుడయ్యాడు. కాబట్టి ఆయన బ్రహ్మ విష్ణువు శివుడు ఎందుకు కాలేదు? ధర్మమునకు మూలకందమైనటువంటి ప్రభువుని ఆ మాటతో పొగడడం ఎందుకు అయుక్తమైంది? కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో దోషం లేదయా గౌతమ మహర్షి, నేనేం అడగలేదుగా ఆయన్ని. డబ్బు కోసం నేను ఆయన్ని స్తోత్రం చేశానన్న మాట సత్యదూరం అన్నాడు. అంటే గౌతముడు అన్నాడు, కలయ నరలు వచ్చి తల తెల్లనైనంత చేసి నీకు ఎట్లు చేరునిరుక, జ్ఞానవృద్ధుడైన వాని మాటలు కదా సభన జల్లు నార్య జనులకెక్కి. ఏదో జుట్టు తెల్లబడిపోయింది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేకు. బ్రహ్మ విష్ణువు శివుడు ఆ పృథివీపతి అని చెప్పేస్తున్నావే, నీ జుట్టు తెల్లగా ఉంది కాబట్టి పెద్దవాడి అయిపోయావు కాబట్టి నువ్వు చెప్పచ్చు అనుకుంటున్నావా? ఎవడికి జ్ఞానమున్నదో వాడే సభలో వృద్ధుడు. నేను చెప్పింది సత్యం, అంతేకాని నీ జుట్టు తెల్లగా ఉందని నీది కాదు సత్యం. నేను చెప్పిందే సత్యం అంటే కించిత్ అతిశయంతో మాట్లాడాడు ఆయన, అవతల వారిని చిన్నబుచ్చుతూ. అక్కడ ఉన్న మహర్షులందరికీ అనుమానం వచ్చింది. అత్రి మాట్లాడింది నిజమా, గౌతముడు మాట్లాడింది నిజమా? ఇప్పుడు వైన్యుణ్ణి అలా పొగడచ్చా? అసలు ఆ పద్యం చెప్పచ్చా? ఇప్పుడు అత్రి మహర్షి పక్షాన్ని తీసుకుంటే గౌతముడికి కోపం వస్తుంది, గౌతమ పక్షాన్ని తీసుకుంటే అత్రికి కోపం వస్తుంది. ఎవరికి కోపం వచ్చినా ఉపద్రవం మాత్రం ఖాయంగా వస్తుంది. మౌనంగా కూర్చుంటే వాళ్ళు సభనే అడుగుతారు, చెప్పరే సత్యమా అసత్యమా అంటారు. అప్పుడైనా చెప్పాలిగా. ఎందుకు వచ్చిన గొడవ అడిగే వరకు ఊరుకోవడం, ఈలోగానే జోక్యం చేసుకుందామని వాళ్ళు అన్నారు. అయ్యా పెద్దవాళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చింది? ఇలా అనొచ్చో అనకూడదో సనత్కుమారుణ్ణి అడుగుదాం రండి. ఎందుకనంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, సనక సనందనాథులు. కాబట్టి సనత్కుమారుణ్ణి అడుగుదాం ఇలా చెప్పచ్చా అన్న విషయం. రెండన్నారు. మహర్షులందరూ కలిసి ఈ అశ్వమేధ యాగ మంటపంలోంచి బయలుదేరి యాగశాలలోంచి సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళారు. ఏమి ఇలా వచ్చారన్నాడు ఆయన. ఇదిగో ఇలా ఇలా వాదం జరిగింది వీళ్ళిద్దరికి, ఎవరు సత్యం చెప్తున్నారు, ఎవరు మాట్లాడింది యుక్తము అని అడిగాడు. సనత్కుమారుడు అన్నాడు, అత్రి నిజంబ పల్కే తగ ఆతని వాక్యము ధర్మయుక్తము, ఈ ధాత్రి సమస్తమున్ బృహదుదగ్ర భుజాగ్రమునందు దాల్చు సక్షత్రియుడు ఎల్లవారలను కావను బ్రోవ ప్రభుండు, కావునన్ శత్రు నిషూదనుండతడు శక్రుడు ఈశ్వరుడు విధాతయు. అత్రి మహర్షి చెప్పిందే సత్యం. రాజు అనేటటువంటి వాడు ఎందుకుంటాడంటే రాసపదవిలో లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఉంటాడు. ధర్మాన్ని నిలబెట్టగలిగిన నాడు ఆయన బ్రహ్మ విష్ణువు శివుడే అయి ఉన్నాడు. కాబట్టి నీవు బ్రహ్మవు, నీవు విష్ణువు, నీవు శివుడవు అని అలా ధార్మికంగా పరిపాలిస్తూ ధర్మం నిలబెట్టినటువంటి వైరుణ్ణి పొగిడితే అందులో దోషం రాలేదు. కాబట్టి ఆయన చేసింది సత్యమే. అత్రి మహర్షి నోటి వెంట అనృత వాక్కు రాలేదు. అత్రి మాటయే నిజము, గౌతమ మహర్షి మాటయే దోషభూయిష్టము అని సనత్కుమారుడు తీర్పు చెప్పాడు. చెప్పి ఆయన ఒక విషయాన్ని జోడించాడు. జనులకు నెల్లను పూజ్యుడు జనపాలుండు, అతని మహిత శాసనమున సజ్జనులను మునులను సద్దిది జనువారలు కాక కడవ జనదెవ్వరికి. ఆ రాజుగారు ఎప్పుడూ ధర్మం పట్ల అనురక్తితో ఉన్నాడనుకోండి, తపస్సు చేసుకునే ముని తపస్సు చేసుకుంటాడు ప్రశాంతంగా, ఎవరు అవరోధం కల్పించరు. బ్రాహ్మణుడిలా బతకాలనుకున్నవాడు బ్రాహ్మణుడిలా బతుకుతాడు, వైశ్యుడు వైశ్యుడిలా బ్రతుకుతాడు. ఎవరు ఎలా బ్రతకాలో వాళ్ళు అలా బ్రతుకుతారు. ఎందుకని? వేదంలో అలా చెప్పబడింది కాబట్టి మేము అలా బ్రతుకుతామంటే వేద ధర్మమునందు అనురక్తి ఉన్న ప్రభువు యొక్క అనుగ్రహం చేత, పరిపాలనా దక్షత చేత ధర్మం నిలబడుతోంది. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టగలిగిన వాడు ప్రభు ఒక్కడే, ఆ ప్రభువు ఈశ్వర సదృశుడే. కాబట్టి సింహాసనం మీద ఉన్న ప్రభువు ధర్మాన్ని నిలబెట్టి పరిపాలిస్తున్నప్పుడు అతన్ని అలా పొగడడంలో దోషమే రాలేదు. ఆయన ఈశ్వరుడు అన్న మాట అంటే తప్పు రాదు అని ఆయన ఒక మాట అన్నాడు. లోకంలో ఒక మర్యాద ఉంది. ధార్మికంగా పరిపాలించాలి అనుకున్నప్పుడు ధర్మం తెలిసి ఉండాలి కదా. ధర్మం తెలిసి ఉండాలి అంటే ధర్మ సూక్ష్మము తెలిసి ఉండాలి. ధర్మము ధర్మ సూక్ష్మము చెప్పగలిగినటువంటి బ్రాహ్మణులు క్షత్రియులకు చెప్తూ ఉంటారు. క్షత్రియులు బ్రాహ్మణులను ఆదరించి ధర్మము తెలుసుకుని ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి లోకాన్ని పరిపాలిస్తారు. బ్రాహ్మణుడు ధర్మాన్ని ప్రభువుకి చెప్పేటప్పుడు తన సొంత అభిప్రాయం చెప్పకూడదు, వేదాంతర్గతమైన విషయం చెప్పాలి. బ్రాహ్మణుడు చెప్పిన విషయాన్ని పట్టుకుని లోకంలో ధర్మాన్ని క్షత్రియుడు నిలబెట్టాలి. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా నిలబడిన కారణం చేత లోకమంతా చల్లగా ఉండాలి. అది నీతి అయ్యా. అందుకని ప్రభువు బ్రాహ్మణుడు అంత
అన్యోన్యంగా ఉండేవారు పూర్వం. అందుకని అలా ఉండడంలో దోషం లేదు. బ్రాహ్మణుడు క్షత్రియుణ్ణి సరిగా అర్థం చేసుకోవాలి తప్ప ఇలా అనకూడదు అలా అనకూడదని అనరాదు. అలా అనడం ప్రమాదహేతువు, సమాజం అంతా విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి గౌతముడు అలా మాట్లాడకూడదు అని చెప్పాడు సనత్ కుమారుడు. అందరూ సంతోషించారు. తిరిగి యజ్ఞమాటానికి వచ్చారు. ఏమీ అడగకుండానే అత్రి మహర్షిని పిలిచి 1,000 బంగారు నాణెములు ఇచ్చాడు ప్రభు. అది కదా చెప్పింది తల్లి బయలుదేరేటప్పుడు, ఆయన్ని అడగబోయా, ఎవరికి ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ బంగారు నాణెములను తీసుకొచ్చి పిల్లలు స్థిరపడడానికి అవకాశాన్ని కల్పించేసి భార్యతో కలిసి అత్రి మహర్షి వానప్రస్థానికి వెళ్ళిపోయారు అనేది తాత్పర్యం. ఇంకా నేను మళ్ళీ ఉచ్చరించి దాన్ని చెప్పక్కర్లేదు. కాబట్టి భారతంలో అలా ప్రత్యేకంగా ఉండదు. కాబట్టి క్షత్రియుడు ఎంత గొప్పవాడో ధర్మరాజా నీకు అర్థమైందా ఇప్పుడు? ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు ఈ కథలన్నీ? మార్కండేయ మహర్షికి ధర్మరాజుకి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? వర్ణ వ్యవస్థలో ఎవరు ధర్మాన్ని పాటించినా ఎంత గొప్ప వాళ్ళెవరో చెప్పడానికి బ్రాహ్మణ తేజస్సుకి తాక్షుణ్ణి చెప్పాడు. క్షత్రియుడికి ఇదిగో మహానుభావుడైనటువంటి ఆ రాజు గురించి చెప్పాడు. చెప్పి ఇప్పుడు నీకు అసలు అందరూ తెలుసుకోవలసినటువంటి పరమరహస్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. దాన్ని సరస్వతీ గీత అని పిలుస్తారు లోకంలో. ఆ సరస్వతీ గీతని గుర్తెరిగితే మనుష్య జన్మని సార్థక్యం చేసుకోవచ్చు. అంత గొప్ప విషయాన్ని నీకు చెప్తున్నానయ్యా విను. తార్క్షుడన్న మహర్షి గురించి నీతో మనవి చేశా కదూ. ఆ మహర్షి ఒకప్పుడు సరస్వతీదేవిని ప్రార్థన చేసి తపస్సు చేసి ఆమెను మెప్పించి ఆమె సాక్షాత్కారమును పొందాడు. సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఆవిడ్ని ఒక ప్రశ్న వేశాడు. అసలు ధర్మం ఏది? ఏ పనులు చేసినట్లయితే పుణ్యగతులను పొందుతారు? అంటే శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఉత్తమగతులు సంపాదించుకోవడంలో ఖచ్చితంగా ఉత్తమగతులు కలుగుతాయి అని నమ్మడానికి ఏ పనులు చెయ్యవలసి ఉంటుంది? అవి నా మనసుని అంటిపెట్టుకునేటట్టుగా నాకు చెప్పు అని అడిగాడు సరస్వతీదేవిని. అంటే నేను వినేసి ఇంకోళ్ళకి చెప్పడం కాదు, అది నా మనసును అంటిపెట్టుకోవాలంటే అలాంటి పనులు చెయ్యాలన్న కుతూహలం నా యందు నిలబడాలి. అలా నాకు చెప్పమ్మా అని అడిగాడు. అంటే ఆవిడ చెప్పడం ప్రారంభం చేసింది. నాయనా, మేలగు క్రేపుతో పాలు చాలగగల్గి లలితంబకు తొలిచూలు మొదవు పాత్రభూతుండైన శ్రోత్రియునకు నిచ్చు సదమల చరితుడు అమ్మొదవు మేన ఎన్ని రోమములుండు అన్ని వేలేడులు సురలోక సౌఖ్య విస్ఫురణమందు భారంబునకు జాలి భూరి సత్వాఢ్యమై బిరుదైన ఎద్దు భూసురునకిచ్చి నరుడు ధేను దశక నిరవందనిచ్చిన ఫలము వడయు మరియు వలువలొసగి చంద్రలోకమునకు సంప్రీతుడైచను కనకమిచ్చి నాకమునకు నరుగు. ఓ తార్క్షివా, నువ్వు అడిగావు కదూ, ఈ దేహమును విడిచిపెట్టిన తరువాత ఉత్తమగతులను పొందడానికి తప్పకుండా గుర్తు పెట్టుకుని చెయ్యవలసినవి అని కదూ నన్ను అడిగావు. నేను చెప్తాను విను. తొలిచూలైనటువంటి ఆవు అంటే అంతకుముందే ఎన్నో దూడలను పెట్టి ఇప్పుడు ఇంకో దూడని పెట్టిన ఆవు కాకూడదు. అదే మొదటిసారి దూడని పెట్టడం. అటువంటి దూడని పొంది ఉండి చక్కగా సాధుగోవై ఉండాలి. అది విపరీతంగా పొడి చేసేది, మిగిలిన వాటికి పోట్లు నేర్పేసేది అయి ఉండకూడదు. చాలా సాధుగోవు చూడగానే చక్కగా ఉన్నటువంటిది, బక్క చిక్కిపోయి వృహప్పంజరం బయటికి వచ్చేసి గడ్డి పరకతో కొడితే పడిపోయేలా ఉండే గోవు కాకూడదు. చక్కగా ఉన్నటువంటి ఆవుని మొదటి ఈతలో దూడతో కలిసి ఉన్నటువంటి ఆవుని ఎవరు పాత్రభూతుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి వెతుక్కుని శ్రోత్రియునకు అన్నాడు. శ్రోత్రియునకు అంటే వేదం మీద నమ్మకంతో బతుకుతున్నటువంటి బ్రాహ్మణుడు ఎవడున్నాడో అటువంటి వాణ్ణి వెతికి పట్టుకుని, వాడు పాత్రుడు కనుక పుచ్చుకోవడానికి అర్హుడు కనుక ఆయనకి ఆ గోవుని దూడతో పాటుగా దానం చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి ఆ గోవు వెంట్రుకలు ఎన్నున్నాయో చూసి ఒక్కొక్క వెంట్రుకకి 1000 సంవత్సరముల చప్పున సురలోకమునందు ఉంచుతారు, దేవలోకంలో ఉంచుతారు వాళ్ళు. అలాంటి ఆవుని దూడని అటువంటి బ్రాహ్మణుడికి దానం చేసిన వాడికి. అలాగే మొదవు మేన ఎన్ని రోమములుండు అన్ని వేలేడులు సురలోక సౌఖ్య విస్ఫురణనందు భారంబునకు జాలి భూరి సత్వాఢ్యమై బిరుదైన ఎద్దు భూసురునకిచ్చి నరుడు ధేను దశక నిరవందనిచ్చిన ఫలము వడయు.
బరువైనటువంటి వస్తువుల్ని మూపు మీద పెట్టుకుని మోసి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక ఎద్దుని అత్యంత ప్రీతితో బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి వ్యక్తికి ముందు చెప్పిన ఆవులు అటువంటివి 10 దానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఒక ఎద్దుని దానం చేస్తే నరుడు ధేను దశకమిరవందనిచ్చిన ఫలము వడయు మరియు వలువలొసగి చంద్రలోకమునకు సంప్రీతుడై చను. బట్టలు దానం చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు చంద్రలోకానికి వెడతారు శరీరం పడిపోయిన తర్వాత. కనకమిచ్చి నకమునకు నరుగు. ఎవరు బంగారం దానం చేస్తారో వాళ్ళు స్వర్గలోకానికి వెడతారు. కాబట్టి దానం చెయ్యడం విషయంలో ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తన శరీరం పడిపోయిన తర్వాత కొడుకు దానం చేస్తాడని నమ్మడం కాదు, తన శరీరం ఉండగా తాను దానం చేసుకోవలసిన విషయాలు ఇవి మహారాజా. ఇక కృతమతి 7 ఏడులు హుతమహు ఘృతమునను ప్రీతి నొందించిన సువ్రతుడు 7 తరంబుల పితరులకొని దివికి ఏగు పెంపెసలారన్. 7 సంవత్సరముల పాటు నియమం తప్పకుండా అగ్నిహోత్రుణ్ణి ఆవునీతి ధారల చేత సంతృప్తిపరచినటువంటి బ్రాహ్మణుడు ఎవడుంటాడో, అంటే నిత్యహోమం చేసినటువంటి వాడు ఎవరుంటాడో, బ్రాహ్మణుడే కాదు ఎవరైనా సరే అలా హోమం చేయించుకోవచ్చు. అలా చేయించిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళొక్కళ్లే కాదు, వాళ్లతో పాటు వాళ్ళకి ముందున్నటువంటి 14 తరాల వాళ్ళని విడుదల చేసి స్వర్గలోకానికి పంపిస్తారు. 7 సంవత్సరాలు అగ్నిని ప్రీతి చెందేటట్టుగా చేస్తే. బాగా గుర్తుపెట్టుకో తాక్షుడా అని చెప్తోంది సరస్వతీదేవి స్వయంగా, అందుకని దానికి సరస్వతీ గీత అని పేరు. వెంటనే తార్క్షుడు పొంగిపోయి సరస్వతీదేవి వంక చూసి, అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారి ననున్ కృపచూడు భారతి అని అడిగారు. చాలా మంది ఈ పద్యం పోతన గారు అనుకుంటారు, ఎర్రా ప్రకట గారు. పోతన గారు ప్రార్థనా శ్లోకాల్లో ఉపోద్ఘాతంలో చెప్పుకున్నారు. కాబట్టి అంబ నవాంబుజోజ్వల కరాంబుజ, అప్పుడే వికసించినటువంటి కలువ పువ్వుని చేతిలో పట్టుకున్నటువంటి ఓ తల్లి, శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, శరత్కాలమునందు ప్రకాశించేటటువంటి చంద్రుని యొక్క కాంతి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా సర్వశుక్ల సరస్వతి అని తెల్లటి స్వరూపం కలిగిన దాన, ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిరా చుంబిత దిగ్విభాగ, అలంకారం చేసుకున్నటువంటి ఆభరణముల కాంతి ఆకాశం వరకు కొడుతుంటే నీ యొక్క కాంతితో నిండిపోయినటువంటి దిగంతములు దిక్కుల యొక్క చివర్ల వరకు ప్రకాశిస్తున్నటువంటి ఆభరణ శోభ కలిగినటువంటి దాన, శృతి సూక్త వివక్త నిజ ప్రభావ. శృతి అంటే వేదం, వేదంలో చెప్పబడినటువంటి సూక్తముల చేత నీ యొక్క ప్రభావము ఆవిష్కృతమయ్యేటట్టుగా గొప్ప స్థితిని కలిగి ఉన్నటువంటి దాన, భావాంబర వీధి విశ్రుత విహారి, మంచి మంచి ఆలోచనలు అనేటటువంటి వాటి యందు విహరించేటటువంటి లక్షణం ఉన్నదాన, అంటే మంచి ఆలోచన రావడం సరస్వతీ కటాక్షమే. భావాంబర వీధి విశ్రుత విహారి ననున్ కృపచూడు భారతి, అమ్మా నన్ను కృపచూడవమ్మా అని అడిగారు. అంటే తల్లి ఇవి నేను జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించేటట్టుగా చెయ్యమ్మా జీవితంలో అని అడిగారు. అడిగితే ఆ తల్లి సరస్వతీదేవి సంతోషించింది, ధర్మరాజా. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా సరే ఇవి జ్ఞాపకం పెట్టుకుని చేసుకోవలసింది. కనీసంలో కనీసం పిల్ల పెళ్లికి అని దాచుకుంటాం, పిల్లాడి పెళ్లికి అని దాచుకుంటాం, బిడ్డలకి అని ఇళ్ళు కొంటాం, వాకిళ్ళు కొంటాం, తన జీవుని కొరకు అని కనీసంలో కనీసం పిల్ల పెళ్లికి వేసుకున్నట్టే, పిల్లాడికి ఇల్లు కొనడానికి వేసుకున్నట్టే నెలకో 10 రూపాయలైనా దాచుకుని ఆమె చిటికిన వేలు పట్టుకుని ముప్పొద్దులా వండి పెట్టి అనుసరించి జీవితం అంతా అటు ఇంటి పేరు మార్చుకుని ఇక్కడికి వచ్చినందుకు ఆమెని కూడా తరింప చేయడానికి కనీసంలో కనీసం తొలీత పొందినటువంటి ఒక దూడతో కూడిన ఆవుని సద్బ్రాహ్మణుడికి దానం చేశానన్న తృప్తినైనా మిగల్చుకోవాలి కనీసం. అది ఆనాడు చెప్పింది సరస్వతీదేవి, అది ఎప్పటికీ అన్వయమయ్యేదే. కాబట్టి స్తోత్రం చేసింది. అలా ఆమె అనుగ్రహించిందయా. ఆ మార్గాన్ని జ్ఞాపకం పెట్టుకున్న నాడు ఈ లోకంలో ఉన్న ఎవ్వరైనా సరే ఆ పనులు చేసి తరించవచ్చు. ఎంత తేలిక మార్గం అండి నిజానికి. అందుకే అది మరిచిపోతే కోల్పోతాడు. విని వదిలిపెట్టడం కాదు,
విని ప్రణాళిక నిర్మాణం చేసుకోవడం. ఖచ్చితంగా ఈ పని చేసేసుకుంటారు. చూడండి, ఏమీ లేకుండా హెల్త్ చెకప్ చేయించుకుంటాం, ఏమైనా ఉందేమో అని అనుమానం కొద్ది, కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి ఫోన్లే ఏం పోయింది, ఒక్క 10,000 ఖర్చు పెట్టేస్తే కొన్ని అసలు గోవు రోమములు ఎన్నుంటాయి, అన్ని రోమములు ఇంటూ 1000 సంవత్సరములు దేవలోకంలో ఉండడానికి ఫోన్లే ఒక్క 25,000 పోతే పోయిందని సాహసం చేసేయడానికైనా ధైర్యం చెయ్యాలి కాదు. ఏమీ లేకపోయినా పిడరాయిలా ఉండి హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళడానికి ఖర్చు పెట్టినా ఖచ్చితంగా ఏదో ఒకనాడు మాత్రం పడిపోతుందిరా, ఇవాళ చెకప్ చేయించుకున్నానని 100 ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండదు అన్నదానికి ఖర్చు పెట్టి శాస్త్రంలో చెప్పిన దానికి ఖర్చు పెట్టకపోతే నేను ఎందుకు పూర్తి చేయడం. కాబట్టి ఆ ధర్మరాజు గారితో మార్కండేయ మహర్షి ఈ మాట చెప్పి, ఓ ధర్మరాజా, నీవు నన్ను ప్రళయకాలం గురించి అడిగావు. ఎందుకని? అసలు అది చాలా గొప్ప విశేషం. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా నోటి మాటగా చెప్తారు ప్రళయం గురించి. ప్రళయాన్ని చూసినవాడు మార్కండేయుడు ఒక్కడే, ప్రళయాన్ని కల్పించినటువంటి వాడు కృష్ణ భగవానుడు ఒక్కడే. వాళ్ళిద్దరికీ తెలుసు ప్రళయం గురించి. ఆ కృష్ణుడు కూర్చుని వింటున్నాడు, ఏమీ తెలియని వాళ్ళ. అంటే మహాత్ములైన వారు మాట్లాడుతున్నప్పుడు పరమేశ్వరుడు కూడా చెవి బొగ్గి వింటాడు, వాళ్ళ మాటలంత సత్యములు కనుక. అందుకే నువ్వు వచ్చావు కాబట్టి మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే ఒక్క ధర్మరాజు కాదు, లోకాలన్నీ తెరిస్తాయి. మార్కండేయుడు ఆనాడు మాట్లాడాడు, కొన్ని కోట్ల మంది ఇప్పటికీ ఎప్పటికీ భారతం ద్వారా తరిస్తూనే ఉన్నారు మార్కండేయుడు మాట్లాడడం వల్ల. అందుకని కృష్ణుడు కూడా వింటున్నాడు. ఇప్పుడు చెప్పే విషయం చెప్పడం మార్కండేయ మహర్షికి కూడా ఒక పెద్ద తమాషా. ఎందుకని? అది చూసిన వాళ్ళు వీళ్ళిద్దరే, ఇంకెవ్వరు ఉండరు. మూడో వాడు ఒక్కడే ఉన్నాడు. వాడు ఇవాళ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ వాడి గురించి చెప్పడం మార్కండేయుడికి సరదా. ఎందుకని? లోకానికి తెలుసు మార్కండేయ ఆయుర్దాయం ఉంది కాబట్టి ప్రళయాలన్నీ మార్కండేయుడు చూశాడు. ప్రళయములను కల్పించేవాడే కృష్ణ పరమాత్మ కాబట్టి ప్రళయముల యందు కూడా ఆయన ఉంటాడు, ప్రళయానంతరము ఆయన ఉంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, మూడో ఆయన గురించి కూడా చెప్తున్నాడు. చెప్తూ అన్నాడు, విను చాక్షుషమన్వంతరమున వైవస్వతుడు పరమపుణ్యుండు తపంబనరించే నిరాహారత అనుపమ ధైర్యుండు 10 సహస్రాబ్దంబుల్. చాక్షుషమన్వంతరంలో వైవస్వత మనువు, వైవస్వతుడు ఆయన పేరు తర్వాత మనువు కలిసింది, సృష్టి చేశాడు కాబట్టి వైవస్వత మనువు పరమపుణ్యుడు. ఆయన 10,000 సంవత్సరముల పాటు ఆహారం తీసుకోకుండా అనుపమ ధైర్యంతో, అనుపమ ధైర్యం అంటే పోల్చడానికి వీల్లేని ధైర్యం. ధైర్యం అంటే ఎవరో వచ్చేదో కొడతారని కాదు, నమ్మకంతో తపస్సు చేశాడు. చేస్తే ఆయనకి పరమేశ్వర సాక్షాత్కారము ఎదురుగుండా కలగలేదు. ఒక విచిత్రం జరిగింది. అంత తపస్సు చేసేవాడు స్నానం చేస్తాడు కదూ. ఆయన ఓ రోజున స్నానం చేయడానికి వెళ్ళాడు. ఆ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చెరువులో దిగి స్నానం చేస్తున్నాడు. ఆ చెరువులో చిన్న చేప పిల్ల వచ్చింది. ఓయి వైవస్వతుడా, ఈ చెరువులో పెద్ద చేపలు ఉన్నాయి, నన్ను మింగేస్తాయి, భయంగా ఉంది, నన్ను తీసుకెళ్లి ఎక్కడన్నా భయం లేని చోట పడేద్దు అంది. తీసుకెళ్ళి నూతిలో పడేశాడు. ఓ 2 రోజులు ఆగి నూతి దగ్గరికి వెళ్ళాడు. ఆ చేప నుయ్యంతా పెరిగేదంది, నాకు ఈ నుయ్యి చాలటం లేదు, ఇబ్బంది పడిపోతున్నాను వైవస్వతుడా, నన్ను ఇంకెక్కడైనా విడిచిపెట్టండి. పెద్ద బావిలో పడేశాడు. నూతికి బావికి తేడా ఏంటంటే ఒడ్డు నుండి తోడుకుంటే నుయ్యి, మెట్లు దిగి తెచ్చుకుంటే బావి, అది తేడా. కాబట్టి బావిలో పడేశాడు. బావి పెద్దది. ఓ 2 రోజులు ఆగి వెళ్ళి చూశాడు, బావి అంతా అయిపోయి ఇది నాకు చాలటం లేదు, ఇంకెక్కడైనా పడేద్దు అంది. గంగమడుగులో పడేశాడు. ఓ 2 రోజులు ఆగి వెళ్ళిచాడు, గంగమడుగు అంతా అయిపోయింది. ఇది నాకు చాలటం లేదు, ఎక్కడైనా పడేద్దు అన్నాడు. సముద్రంలో పడేశాడు. పడేస్తే ఆ చేపంది, ప్రళయం వస్తోందయ్యా, ఒక ఓడ సిద్ధం చేసుకో, సప్తర్షులు ఎక్కుతారు నీతో, చాలా కాలం ఉంటుంది సుమా, తిండి గింజలు ఉంచుకుని నావనెక్కు. ఆయన గబగబా నావ సిద్ధం చేసుకుని సముద్రంలో ఆ నావనెక్కాడు సప్తర్షులతో. ప్రళయం వచ్చేస్తోందని చెప్పాడు కదూ, నిన్ను రక్షిస్తాను, నాకు చిన్న కొమ్ములో ఉంది చూడన్నాడు, పెద్ద చేప. ఆ కొమ్ముకి తగల్చు, ఈ ఓడకి సంబంధించిన లంగర వేశారంటారే, తాడు తగల్చు అన్నాడు. తాడు తగల్చాడు. అది ఆ సముద్ర మధ్యంలోకి తీసుకెళ్ళిపోయింది ఈ ఓడని. ప్రళయం ప్రారంభమైంది. ఆ ప్రళయం ప్రారంభమైనప్పుడు బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసి ఈ లోకమంతా జలప్రళయంతో నిండిపోయింది. ఏం లేదు, కటిక చీకటి అయిపోయింది, అంతా నీటితో నిండిపోయింది, సమస్త భూతకోటి నశించిపోయింది.
ఆ నశించిపోయినప్పుడు ఒక్క సప్తర్షులు ఈ వైవస్వతుడు మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆ చాపంది, ఇదిగో ఈ కనపడుతున్న పర్వత శిఖరానికి వేసి ఆ తాడు కట్టు అని కట్టాడు. అందుకని ఆ శిఖరం మనకు నౌబంధనము అని పేరు వచ్చింది. ఇప్పుడు ప్రళయం తగ్గిపోయింది, నువ్వు బయలుదేరి సృష్టి చెయ్యి, మళ్ళీ ఇప్పుడు సంతతినంతటినీ సృష్టి చెయ్యి, చేసి మళ్ళీ పరిపాలన ప్రారంభం చెయ్యండి. ఆ వైవస్వత మనువుతో ప్రారంభమైంది మళ్ళీ సృష్టి. అందుకని ఆయన మనువు అయ్యాడు. అలా ఒక ప్రళయాన్ని ఆయన చూశాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, అసలు ప్రళయం అంటే ఏమిటి, ఎలా జరుగుతుంది, దాని విశేషం ఏమిటో నాకు చెప్తురు అన్నాడు. అంటే చెప్తున్నాడు మార్కండేయ మహర్షి. ప్రళయం చూసినవాడు ఆయన ఒక్కడే, ఎన్ని ప్రళయాలో చూశాడు ఆయన. ఆయనది మార్కండేయ ఆయుష్. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 4 యుగాలు కలిపేస్తే ఒక మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 యుగాలు అయిపోతాయి. ఇన్ని కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపి మహాయుగం. ఆ మహాయుగాలు 1000 యుగాలు అయిపోతే బ్రహ్మగారికి ఒక రోజులో ఒక పగలం. అది ఆయన కాలప్రమాణంలో ఆయనకు ఒక పగలం. అది ఆ పగలు యొక్క చిట్ట చివరికి వస్తుండగా, అంటే ఆయనకి సాయంకాలం అవుతూ ఉండగా ప్రళయం వస్తూ ఉంటుంది. ఆ ప్రళయమునందు ఏమవుతుందో తెలుసా? అప్పుడు 100 సంవత్సరములు మిగిలి ఉన్నాయి. ఇంకా బ్రహ్మగారికి 100 దివ్య సంవత్సరములు మిగిలి ఉన్నాయి అంటే ఆయన పగల పూర్తవుతోందని గుర్తు. అప్పుడు అనావృష్టి ఏర్పడుతుంది ఈ లోకంలో, ఎక్కడైనా నీరు తగ్గిపోతుంది. దానికి తోడు సూర్య భగవానుడు 7 ఆకారములను పొందుతాడు. పొంది ఆయన మధ్యందిన మార్తాండుడి వోలే విపరీతమైన వేడి కుమ్మరించి ఈ భూమండలం మీద ఉన్నటువంటి నీటిని అంతటినీ లాగేస్తాడు. ఆ లాగేసినప్పుడు చాలా మంది జనులు ప్రాణులు క్షయమైపోతాయి. అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా బ్రహ్మాండమైనటువంటి గాలి వస్తుంది. ఆ గాలికి అడ్డు నిలబడగలిగిన వాడు ఉండడు, ఏదైనా కూలిపోతుంది. ఆ సమయంలో బూడిద రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు, నలుపు రంగు, గోరోచనపు రంగులలో బ్రహ్మాండమైన మేఘాలు వస్తాయి. ఆ మేఘాలు మెరుపులతో, ఉరుములతో, పిడుగులతో వర్షం కురవడం ప్రారంభం చేస్తాయి. ఆ వర్షం ఆగదు, అలా కురుస్తూనే ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు. అప్పుడు ఈ లోకాలన్నీ కూడా లయమైపోతాయి. ఇక సూర్యచంద్రుల గమనం ఉండదు, కటిక చీకటి అయిపోతుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగువతని నేసేవింతున్నంటారు పోతన గారు. కటిక చీకటి అయిపోయింది. నేను ఒక్కడే ఉన్నాను. ఎవరు? మార్కండేయ మహర్షి. అన్నీ లయమైపోయాయి ప్రళయంలో. అంత కటిక చీకట్లో ప్రళయ జలాల్లో నేను ఒక్కడిని తిరుగుతున్నాను. ఎందుకని? ఆయన ఆయుర్దాయం పోదు, పరమశివుడిచ్చిన వరం. తిరుగుతూ వెతుక్కుంటూ వెళ్ళాను. మర్రి చెట్టు ఒకటి కనపడింది, పెద్దది. అది మర్రి చెట్టు యొక్క గొప్పతనం. ఆ మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి జలముల మీద ఒక మర్రి ఆకు కింద తేలుతోంది నీళ్లలో పడి. దాని మీద ఓ పిల్లాడు పడుకున్నాడు. వాడు కళ్ళు మూసుకుని తన కాలి బొటన వేలు నోట్లో పెట్టి చీకుతున్నాడు. ఆయనే కృష్ణుడు ఎదురుగుండానే కూర్చొని వింటున్నాడు, ఏమీ తెలియనివాడు. చెప్తున్నాడు మార్కండేయుడు, వీళ్ళిద్దరే ఉన్నారు, తెలుసున్న వాళ్ళిద్దరే. వింటున్న ధర్మరాజాదులు కూడా కాలమునందు పడిపోయేవారే. పడిపోని సత్యాన్ని కృష్ణుడు ఎదురుగుండానే చెప్తున్నాడు, పరమేశ్వరుడు ఎదురుగుండా మార్కండేయుడు. అద్భుత ఘట్టం భారతంలో. అప్పుడు నాకు ఈ రావేకు మీద పడుకున్న పిల్లవాడు కనపడ్డాడు కళ్ళు మూసుకొని. నేను పక్కకి వెళ్ళి చుట్టూ చూసి ధ్యానం చేసి ఎవరీ పిల్లాడని. కళ్ళు తెరిచి ఓరకంటితో నన్ను ఇలా చూశాడు. చూసి, ప్రళయ రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నావా, రా నా ఉదరంలో ప్రవేశించన్నాడు. నాకు తెలియకుండానే ఉదరంలోకి వెళ్ళాడు. 3 లోకాలు, గంగాది నదులు, పర్వతాలు, సమస్త ప్రాణికోటి ఆయన కడుపులో ఉన్నాయి. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చాను. అప్పటికీ ప్రళయమే ఉంది. అప్పుడు నాతో ఆయన అన్నాడు, చూశావా ప్రళయం అంటే ఏమిటో? అన్నిటినీ నాలోకి తీసేసుకుంటాను, అదే ప్రళయం అంటే. అన్నీ నాలో ఉంటాయి, మళ్ళీ నాలోంచి వ్యక్తం చేస్తాను. నాలోంచి వ్యక్తం చేసినప్పుడు ముందు 4 సృష్టిస్తాను, 4 వేదాలు. తర్వాత చాతుర్వర్ణాలని సృష్టిస్తాను. చాతుర్వర్ణ వ్యవస్థతో మళ్ళీ మనుష్య కోటి ఏర్పడుతుంది, సమస్త భూతకోటి వస్తుంది. ఆ వచ్చినప్పుడే ఆ 4 నాయందే ఉంటాయి, ఎక్కడో ఉండవు.
బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూ తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. విరాట్ స్వరూపమునందు ముఖమునందు బ్రాహ్మణులుంటారు, భుజములందు క్షత్రియులుంటారు, తొడల యందు వైశ్యులుంటారు, పాదముల యందు శూద్రులుంటారు. అసలు నిజానికి నమస్కారాలన్నీ పాదాలకే పెడతారు. అసలు విచిత్రం ఏమిటంటే గమనము అంటారు, కదలిక. కదలిక దేని వలన ఉంటుందంటే పాదముల వలన ఉంటుంది. పాదములన్నీ కూడా ఈశ్వర పాదములు శూద్రులు, తొడలు వైశ్యులు. కింది భాగం ఎంత బలంగా ఉన్నా, పై భాగం ఎంత బలంగా ఉన్నా, తొడలు సన్నహ చీపురు పళ్ళల్లో అయిపోతే ఇంకా లేవలేడు, కూర్చోలేడు, ఎక్కడికి ఏం వెళ్ళలేడు. సమాజం పరిపుష్టంగా ఉండాలంటే వ్యాపారం చేసేటటువంటి వైశ్యుడు చక్కగా ఊంచుకుని నిలబడే అవకాశం ఇవ్వాలి ఆయనకి. కాబట్టి తొడలు బలంగా ఉంటాయి. వైశ్యుడి వలన సమాజం బలంగా ఉంటుంది. కాబట్టి ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. ముఖంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్. ముఖంలో కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక అన్ని జ్ఞానేంద్రియములుంటాయి. వేదం చదువుకుని ధర్మం చెప్పి 10 మంది ధర్మంలో ఉండేటట్టుగా చెయ్యవలసిన వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు ముఖమండలంలో ఉంటారు. లోకాన్ని రక్ష చెయ్యాలి, ఏదైనా రక్షణ చెయ్యాలి అంటే చేతులతోనే. అందుకని క్షత్రియులు నా భుజముల యందుంటారు. అప్పుడు నేను మళ్ళీ 4గా ఈ సృష్టిని అంతటినీ చేస్తాను, చేసి నేను ఉంచుతాను. ధర్మమునకు హాని జరిగితే అవతార స్వీకారం చేసి ధర్మానికి హాని చేసిన వాళ్ళని చంపేస్తుంటారు. నేను మాత్రం నిత్యుణ్ణి, నిరంజనుణ్ణి, శాశ్వతుణ్ణి ఓ మార్కండేయ మహర్షి అని నాకు ఆనాడు ఆ వటపత్ర సాయి చెప్పారు. ఓ ధర్మరాజా, నీకు మంత్రి అని, స్నేహితుడని, బంధువని నువ్వు రోజు నమస్కారం చేసి పొగుడుతున్నావే, ఆయనే ఆ వటపత్ర సాయి. ఏం తెలియనట్టు కూర్చున్నాడు ఇక్కడ. ఈయన్నే నేను అక్కడ చూసింది. ఇప్పుడు నల్ల రంగులో ఉన్నాడు, అప్పుడు తనకి కావలసిన రంగులో ఉంటాడు యుగాన్ని బట్టి. ఏమీ తెలియనట్టు అనడు, ఆనడు, నవ్వుతున్నాడు, వింటున్నాడు. పరమేశ్వరుడు కూడా తన కథ ఎవరి ముఖం గుండా వస్తే విని సంతోషిస్తాడో అంతటి మహాత్ముడు మార్కండేయుడు. అందుకే ఆరణ్య పర్వంలో మార్కండేయుడు చెప్పిన దానికి అంత సింహభాగం ఇచ్చాడు. కాబట్టి అలా ఉంటాయి. ఇక కలియుగం వస్తోంది కదా, ద్వాపర యుగంలో ఉన్నాడు ధర్మరాజు గారు. రాబోయే యుగం కలియుగం. కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నీకు చెప్తాను విను ధర్మరాజా అని ధర్మరాజు గారికి చెప్పాడు. ధర్మరాజు గారు అలా ఉంటుందా అనుకున్నాడు. ఇలా ఉంటోంది అనడానికి మనం ప్రత్యక్ష సాక్షులం మార్కండేయ మహర్షిలాగా. అయితే ఇప్పుడు ఇది విని భయపడిపోకండి, ఎందుకంటే ఇది మరీ కలియుగం చెట్ట చివరికి వెళ్ళినప్పటికీ మధ్యలోవి ఉన్న మాటలు కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటుందా, మనం అందరం ఏమైపోతామని బెంగపెట్టుకుని రాత్రి నిద్ర మానేసేయడాలు అలాంటి పనులు ఏం చెయ్యక్కర్లేదు. సత్యంబు నరులకు సంక్షిప్తమగు సత్యము హాని ఆయువుకడు నరిగిపోవు. ఆయువు తరిగిన అల్పంబులగు విద్య అల్ప విద్యలను మోహంబు మిగులు. మోహంబు వలన పైముసురు లోభంబు లోభావేశమున కామ మగ్గళించు. కామంబు పెంపున కడకు క్రోధంబు క్రోధంబున వైరమెంతయును పెరుగు. వైరమున అశేష వర్ణులు అన్యోన్య పీడ చేయుచున విభిన్న బుద్ధి. ఒక్కడొకని మేర ఉండక వర్ణ సంకరము చేయగలరు కలియుగమున. మార్కండేయ మహర్షి చెప్తూ అంటున్నారు, సత్యం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు. సత్యం అంటే ఈశ్వరుడే, ఇంకేం లేదు. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు ఆయనకి. సత్యం శివం సుందరం అని పర్యాయ పదాలు పరమేశ్వరుడికి. సత్యం అంటే ఏమిటో కాదు పరమేశ్వరుడే. బాహ్యంలో సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం. రెండూ వదిలేస్తారు. ఈశ్వరుడు ఉన్నాడని భయం ఉంటే కదండి అబద్ధం ఆడకుండా ఉండడం. అది లేదు కాబట్టి ఇది ఉండదు. కాబట్టి సత్యాన్ని విడిచిపెడతారు. సత్యాన్ని విడిచిపెట్టేసినటువంటి కారణం చేత ఆయుర్దాయం తగ్గిపోతుంది. భగవంతుణ్ణి పట్టుకోవడానికి దూరం అయిపోయారు కాబట్టి వశులైపోతారు మృత్యువుకి. ఆయుర్దాయం తగ్గుతుంది. ఆయువు తగ్గిపోతే చదువుకోవడానికి సమయం ఉండదు, మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు, విద్య తగ్గిపోతుంది. విద్య తగ్గిపోతే మోహం ఎక్కువైపోతుంది. మోహం ఎక్కువైపోతే లోభం ఎక్కువైపోతుంది. అవిద్య, అవిద్యకి పర్యవసానం దాచుకోవాలన్న కోరిక పుడుతుంది, లోభం పుడుతుంది. లోభం చేత కామం పెరుగుతుంది. కామం వలన క్రోధం వస్తుంది. క్రోధము వలన వైరం పెరుగుతుంది. వైరము వలన ఒకడినొకడు పొడుచుకుంటాడు, చంపుకుంటాడు. ఈ చంపుకోవడంలో, ఈ క్రోధావేశాల్లో వాడి బిడ్డని వీడు, వీడి బిడ్డని వాడు వర్ణ సంకరాలు చేసుకుంటారు. వర్ణ మర్యాద ఉండదు.
అక్కర్లేదని చెప్పి పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. దాంతో వర్ణ సంకరం కలియుగంలో ప్రారంభం అవుతుంది. వర్ణమునకు గౌరవం ఇవ్వడం తగ్గించేయడం కలియుగంలో ప్రారంభం ధర్మరాజా. కాబట్టి భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు మార్కండేయ మహర్షి. సత్యమునందు అనురక్తి, ఈశ్వరుని యందు అనురక్తి, అనృత భాషణమునందు మనకి అనురక్తి లేకుండా ఉండుట అన్న రెండూ పోతాయి. అదే మనం అబద్ధం ఆడకూడదు అన్న భయం పోతుంది. భగవంతుణ్ణి నమ్మాలి, పూనిక పోతుంది. ఈ రెండూ పోతే ఆయుర్దాయం పోతుంది. ఆయుర్దాయం తగ్గిపోతే చదువుకునే అవకాశం పోతుంది. చదువుకునే అవకాశం పోతే మంచి విషయాలు తెలియవు. మంచి విషయాలు తెలియకపోతే అవిద్య వస్తుంది, అజ్ఞానం వస్తుంది. అజ్ఞానము వలన లోభం వస్తుంది. దాచుకోవాలనుకుంటాడు. దాచుకోవడం ఎందుకు? తనదిగా మిగుల్చుకుందామని. నిజానికి దాచుకున్నది తనది కాదు, ఇచ్చుకున్నది తనది. ఎందుకని? దాచుకున్నది శరీరం పడిపోయాక తనతో రాదు, ఇచ్చిందేదో తనతో వస్తుంది జీవుడితో. కాబట్టి లోభం పెరుగుతుంది. లోభం పెరిగితే కామం పెరుగుతుంది. నాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి అని కోరికలు పెరుగుతాయి. కామం పెరిగితే క్రోధం పెరుగుతుంది. అవి రెండు అక్క చెల్లెళ్ళు. ఓ కోరిక పుడుతుంది, అది తీరకపోతే ఎవడి వల్ల తీరలేదో ఓ నేను ఎంచుకుని వాడి మీద కోపం మొదలు పెడతాడు. ఇక వాడితో జట్టి కోపం, దెబ్బలాట, కొట్టుకోవడం, చంపుకోవడం, చావడం, కక్షలు, కార్పణ్యాలు, నమ్మకాలు పోవడం, వర్ణ వ్యవస్థ శిథిలం అయిపోతుంది. అయిపోయి వర్ణ సంకరం అయిపోయి ఒక కులం వాడిని ఇంకో కులం వాడు వివాహం చేసుకోవడం మొదలు పెడతాడయా. అది కలియుగంలో ప్రారంభం. తర్వాత రసగంధ ద్రవ్యంబులు పసచెడు, సస్యంబులు అల్పఫలములగు, మహిం బసిపాడితరగు, తరువులు కుసుమ ఫలంబులను గరము కొంచెంబులగును. కలియుగంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే సుగంధ ద్రవ్యాల్లో ఉండేటటువంటి సుగంధం తగ్గిపోతుంది. అమ్మవారికి చందనాలంకారం చేద్దామని చెప్పి గంధం తీస్తే ప్రాంగణం ఎలా ఉండాలి? చందనం చెక్క అన్న పేరుతో మారుగుళ్ళు అమ్మేస్తారు. పసుపు అన్న పేరుతో అందులో ఏవో కలిపేస్తారు. మిరియాలు అన్న పేరుతో బొప్పాయి గింజలు అమ్మేస్తారు. కుంకం అన్న పేరుతో రసాయన ద్రవాలు కలిపేస్తారు. గంధం గుండ అన్న పేరుతో కొయ్యగుండి ఇచ్చేస్తే అది పరమేశ్వరుడికి కలిదేస్తుంటారు. కాబట్టి రసద్రవ్యములు ఏవి సుగంధ ద్రవ్యములు ఉంటాయో అవన్నీ కూడా పటుత్వాన్ని కోల్పోతాయి కలియుగంలో. అది గుర్తు. 2 పసచెడు సస్యంబులు అల్పఫలములగు, ఇవ్వవలసినంత పంటని ఇవ్వవు, దిగుబడులు తగ్గిపోతుంటాయి. అలాగే మహిం పసిబాడి తరుగు, ఆవుల పాలు తగ్గిపోతాయి. లోకంలో ఆవు పాలు తాగేవాళ్ళు తగ్గిపోతారు. ఆవుల్ని పెంచుకోవడం, ఆవు పాలు తాగడం తగ్గిపోతుంది. దాని స్థానంలో ఏం పెరుగుతాయి తెలుసా? కుక్కలు పెరుగుతాయి. ఇంటింటా కుక్క ఉంటుంది, ఏ ఇంటా ఆవు ఉండదు. నేను మీకు యథార్థం చెప్తున్నా కలియుగ లక్షణం. ఆవు వెళ్ళిపోతుంటే పెంటపోగు మీద ఏరుకుని ఆవు తినవలసి వస్తుంది. పెంటపోగు మీద తింటున్న ఆవుని కుక్కలు తరుగుతాయి. కుక్కలు తరుగుతుంటే ఆవు పరిగెడుతుంటుంది. యజమానులు చూస్తూ నించుంటారు కుక్కను తరవడం. వీధికి 50 కుక్కలుంటాయి. కుక్కల్ని ఏం చేయకూడదనే వాళ్ళు వస్తారు. ఆవు పాడైపోతోందని అడిగేవాడు ఉండడు. అది కలియుగ లక్షణం ధర్మరాజా. చూడాలా మనం? కాబట్టి ఆవులుండవు. ఆవు పాలు అక్కర్లేదు. ఆవు పాలు తాగితే మేధాశక్తి. ఆవు పాలు తాగితే పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఆవు పాలు తాగరు. అందరికీ గేదె పాల మీద అనురక్తి పెరుగుతుంది. కాబట్టి పసిబాడి తరుగు, తరువుల కుసుమ ఫలంబులను గరము కొంచెంబులగును. చెట్లు పువ్వులు పళ్ళు ఎక్కువ పండవు, చాలా తక్కువ పండుతాయి. వసంత ఋతువు వచ్చిందనేటప్పటికీ మామిడి చెట్లకి కాయలు ఇలా వేలాడిపోతుండేవి. అసలు పూత మీద ఉండగానే ఓ రోజు రాజమండ్రి, ఓ రోజు పిఠాపురం, ఓ రోజు తుని, అలా గాలివానలు వచ్చి ఉన్న పిందెలన్నీ ఊడిపడిపోతుంటాయి. అసలు గట్టిగా 4 కాయలు దొరకవు, 4 పళ్ళు దొరకవు, పువ్వులు దొరకవు. ఎక్కడ పువ్వులు గట్టిగా పూజ చేసుకుందామంటే ఇన్ని పూలు దొరకడం గగనం. ఇంకా విచిత్రం ఏమిటంటే ఎవడైనా పూల మొక్క వేసుకుంటే పొరపాటున ఆ పూల మొక్కకి పూసినటువంటి పువ్వుని చూసే అదృష్టం యజమానికి ఉండనే ఉండదు. ఎందుకంటే మార్నింగ్ వాక్ అని పేరెట్టుకుని ఓ ఊచ, దానికి ఓ వంపు, ఓ ప్లాస్టిక్ కవరు పట్టుకుని చీకట్లో బయలుదేరుతాడు. ఏమిటి వాడి మార్నింగ్ వాక్ అంటే ఆ మొక్క వేసుకున్న యజమాని కొమ్మలు పైకుంటే పువ్వు, వీడి చెట్టు కాదుగా, వీడు పోయలేదుగా నీళ్లు, వీడిని జుత్తట్టుకు ఉంచితే తెలుస్తుంది వాడికి ఆ బాధ ఏమిటో. ఆ పైన ఇలా వేసి ఆ అంచు కొమ్మని కిందకి లాగేసి పళ పళ కొమ్మలు విరిగిపోతుంటే తెల్లవారకట్లా పువ్వులు కోసుకుని ప్లాస్టిక్ కవర్లో వేసి పట్టుకెళ్ళి ఈశ్వరుడికి పూజ చేస్తే ఎన్ని ఇళ్లలో దొంగతనం చేసి చెత్తేవరా అని పొంగిపోయి వీడికి వరాలు ఇస్తాడు.
కాబట్టి చెట్లకి పువ్వులు ఉండవు, చెట్లకి కాయలు ఉండవు, ఆ రోజులు వస్తాయి. పితృదైవత కార్యంబుల ఇతరేతర భక్తుల కుదురు. నేను యథార్థంగా చూశానండి ఈ విషయం, యథార్థంగా చూసా. ఒకసారి పితృదేవతలకి పెట్టవలసినటువంటి పిండాలు ఒకడికి పెట్టవలసిన పిండం ఇంకొకడు తినేయవలసిన అవసరం వస్తుంది. నేను ఒకసారి గై వెళ్ళాను, వెడితే గైలో పిండాలు వండి తీసుకొస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. ఒక ఆయనకని ఇచ్చారు, ఆయన ఏదో సంకల్పం చెప్పాడు, చేతిలో ఎప్పుడు అంతఃశత్రువు ఒకటి ఉంటుంది కదా, సెల్ ఏదో మోగింది. అరే మధ్యలో లేచిపోవడం ఏమిట్రా, పితృపిండం పెడుతూ లేచిపోవడం ఏమిట్రా అని కూడా లేదు. ఆ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు, ఆవిడ దేనికో లేచింది. ఇంకొక ఆయన వచ్చి ఈ పిండాలు పట్టుకెళ్ళి ఆయన పెట్టేసుకున్నాడు. అంటే వీళ్ళ నాన్న తినగా మిగిలిన వాళ్ళ నాన్న తినేసాడు. అది చెప్తున్నారు, కలియుగంలో పితృపిండాలు అలా పెడతారు, ఏమీ శ్రద్ధ ఉండవు, పితృపిండాలు అలా పెడతారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎల్ల ఎడల కుచ్చిత దేశ పాత్ర ప్రతియు వర్తించు. అది దేవాలయమా లేకపోతే తద్దినం పెడుతున్నాడా, మనం ఏ కార్యం మీద ఉన్నాం, ఎందుకు వచ్చాం, దాంతో సంబంధం ఏమి ఉండదు. దానికి విరుద్ధమైన పని ఏమి ఉంటుందో చేస్తుంటారు, చూడ్డానికి అసహ్యం వేస్తుంది. చెప్తున్నా నాకే రాదా? కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు. ఓ పార్క్కి వెడితే చిన్నపిల్లలు అట్టుకుని వెళ్ళాలి, ప్రవచనాలకి ఎందుకు ముందరా? వాళ్ళు అరవరు, వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళు పసిపిల్లలు. ఎవరికి ఉండాలి ఆ బుద్ధి? పెద్దవాళ్ళకు ఉండాలి. అది ఆలోచన లేని వాళ్ళు సభలకు వస్తుంటారు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు. ప్రవచనం జరిగే చోటికి సెల్ ఫోన్, దాన్ని సైలెంట్లో పెట్టుకోవడం చేత కాదు, ఉండకపోతే అవమానం. ఉండాలి, మోగాలి, 10 మంది చూడాలి, సిగ్గు ఉండదు. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండని వాళ్ళందరూ చేరుతుంటారు, దాని గౌరవాలు నిలబెట్టారు. కాబట్టి అలా ఉంటారు. చిట్ట చివరికి ప్రతితీయ వర్తించు దైవ పైతృక విధులన్. అది దేవాలయ ప్రాంగణం, మనం వెళ్ళింది అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇలా వెళ్ళాలనేటటువంటి ఇంగిత జ్ఞానం ఉండదు. గుళ్ళోకి చెప్పులేసి వెళ్ళిపోతారు, గుళ్ళల్లోకి బొట్టు లేకుండా వెళ్ళిపోతారు. అరే మనం ఈ ప్రాంగణానికి వెడుతున్నాం, ఇలా వెళ్ళకూడదన్న నియమాన్ని పాటించేవాడు ఉండడయా? ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి ఇప్పుడు రావద్దు ఈ సమయంలో తప్ప అంటే వింటాడు. ఆఫీస్లోకి ఈ టైంలో తప్ప విజిటింగ్ అవర్స్ లేవంటే ఊరుకుంటాడు. ఒక డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఇప్పుడు లేదంటే ఊరుకుంటాడు. భగవంతుడి దేవాలయంలోకి మాత్రం వాడి ఇష్టం వచ్చినట్టు లోపలికి ఎడతాడు. నేను ఎన్నో సందర్భాల్లో చూసా, పెంపుడు కుక్కలతో గుళ్ళల్లోకి ఎడుతుంటారు, ఎంత దోషం. కాబట్టి అలా అయిపోతుందా, అది కలియుగ లక్షణం. నేను ఎవరినో విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు, నేను యుగ లక్షణాన్ని చెప్తున్నాను. బహుశా ఇవాళ నేను ఇది చెప్పాలని ఇలా ఉంది, నాకు అన్ని అలాంటివి కనబడ్డాయి. కాబట్టి అరులు మిగులగొని రాజులు నరులకు ఎంతయును భయమునర్తురు, ధరణీసురులు గడగి వాణిజ్యము గరిశనమును చేయగలరు కలియుగ వేళన్. రాజులు నిర్భయంగా ప్రజల సొత్తుని వాళ్లే దోచేసుకుంటారు. దోచేసుకుని ప్రజలు భయపడేటట్టుగా వాళ్ళు పరిపాలిస్తుంటారు. భయపడే వాళ్ళు ఎవరు ప్రభువులకు అంటే ధర్మమునందున్నటువంటి పిరికి ప్రజలు భయపడతారు. దోచుకునే వాళ్ళు ప్రభువులకి సన్నిహితులు ఉంటారు. అయి దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు. ఆఖరికి ధరణీసురులు కడగి వాణిజ్యము గరిసన, మన బ్రాహ్మణులు వ్యాపారాలు మొదలు పెడతారు. మొదలుపెట్టి బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ ఉంటాడు. బ్రాహ్మణుడు వేదం చదువుకోడు, వదిలిపెట్టేస్తాడు. అనుష్ఠానం చేసుకోడు, మంత్రజపం చేసుకోడు, అన్నీ వదిలిపెట్టి వ్యాపారం చేసుకుంటాడు. అది కలియుగ లక్షణం. చేయగలరు కలియుగ వేళన్. అలాగే పాషండ దర్శన బహుళంబులయ్యడు వర్ణాశ్రమంబులు వసుమతీశ, తవిలి శరీరంబు దద్దయుబ్రోతురు పుణ్య ఫలంబులు బొంకులనుచు, కాలంబుతో కూడా కలుగవు వానలు పొల్లులై బీజములు ఒలిసిపోవు, క్రయ విక్రయంబుల కపటంబు తరచకు కడగి ఇల్లడ సొమ్ములడచికొండ్రు, సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు, అల్పకాలమునన పాపవరులు అగ్గు పరమాయువునను అరోగతయు సిరియు పొందగాంతురెండు. ఎవడ్రా వేదం గురించి చెప్పింది? ఆ వేదం అవన్నీ ఉండవండి. ఓపిక ఉన్న కాడికి చేస్తామన్న వాళ్ళు ఎక్కువైపోతారు. అది విచిత్రం. బతికున్నన్నాళ్ళు వేదధర్మాన్ని నమ్మాలరా అనరు. ఓపికున్నంత వరకు అన్న మాట ఒకటి వస్తుంది కొత్తగా. ఓపికున్నంత వరకే ధర్మాన్ని పాటించు అంటే, నీకు ఎప్పుడు దాని మీద విసుగొస్తే అప్పుడు నువ్వు నాకు పసగట్లేదని వదిలేయచ్చు అని చెప్పేవాళ్ళు వస్తారు. అందుకని వర్ణాశ్రమములు నిలబడవు. శరీరము తవిని శరీరంబు తద్దయు ప్రోతురు పుణ్యఫలంబులు బొంకులనుచు.
ఎవడు చెప్పాడు ఉపవాసం చేయమని? ఉపవాసము చేయనక్కర్లేదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎవడు చెప్పాడు ఆచారం అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎవరు చెప్పారు ఈశ్వరుడికి నైవేద్యం ఈశ్వరుడికి వండి పెట్టాలని? స్వీట్ స్టాల్లో ఓడి కొనేసుకోగా మిగిలిన కాజాలు తెచ్చి నైవేద్యం పెట్టించని చెప్పేవాళ్ళు వస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ ప్రబలిపోతాయి లోకంలో. ఎక్కడ ఆచారం అన్న మాట ఉండదు. పుణ్యఫలాన్ని సంపాదించుకోవడానికి శరీరాన్ని కష్టపెట్టరు. ఎవరు ఆచారాన్ని పాటించడానికి కష్టపడరు. ఎవడు పడతాడు ఇవన్నీ అంటారు. వదిలిపెట్టేసి శరీరం సౌఖ్యంగా ఉంటే చాలు, అన్నీ అయిపోవాలి. శరీరం సుఖంగా ఉండాలి, పుణ్యాలన్నీ వచ్చేయాలి. అలాంటి కొత్త కొత్త మార్గాలన్నీ లోకంలోకి రావడం మొదలు పెడతాయి. దానికి తోడు కాలంబుతో కూడా కలుగవు వానలు. పడవలసినప్పుడు వాన పడదు, పడకూడనప్పుడు వాన ఆగదు. అలాగే పుల్లులై బీజములు ఒలిసిపోవు. వ్యవసాయదారుడు విత్తనాలు అనుకుని వేస్తాడు, ఒక్క విత్తనం మొలకెత్తదు, అవన్నీ పుల్లు విత్తనాలే. అలాంటివి బయలుదేరుతాయి లోకంలో. క్రయ విక్రయంబుల కపటంబు దరచగో. అమ్మకంలో కొనుగోల్లో రెండిటిలోనూ మోసానికే ప్రాధాన్యం ఉంటుంది తప్ప త్రికరణ శుద్ధిగా వ్యాపారం చేస్తే నువ్వేం పైకొస్తావనేటటువంటి వ్యాపారాలే తయారవుతాయి. వ్యాపారం అంటే గడుసుతనమే. వ్యాపారం అంటే వ్యాపారంగా ఉండదు ఇహ కలియుగంలో. గడుసుతనం ఉన్నవాడే వ్యాపారం. మోసం చేస్తేనే వ్యాపారం చేయగలుగుతాడు. కడగి ఇల్లడ సొమ్ము లడచికొండ్రు. దోచుకుంటారు ఒకళ్ళొకడు. ఎవడికి ఎక్కువ మోసం చేయగలిగితే వాడు ఎక్కువ సంపాదించుకుంటాడు. సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు. ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడు కాడు. తక్కువ ఆయుర్దాయంలోనే రోగంతో శరీరం వదిలిపెట్టేస్తాడు. అన్నీ ఇప్పుడే అన్వయం కావని చెప్పాను మీకు నేను. ఇవన్నీ కొన్ని కలియుగాంతమనందు వచ్చేవి. అందుకని కంగారు పడిపోయి అవి బాబాయ్ వద్దు, మనకి పుణ్యం వద్దు, ధర్మం వద్దని నిర్ణయాలకు రాకండి. అల్పకాలమునన పాపపరులు అగ్గు పరమాయువును అరోగతయు సిరియు పొందగంతు రెండు. ధర్మాన్ని విడిచిపెట్టేసి పాపకార్యాలు చేసేవాళ్ళు దీర్ఘాయుష్మంతులై భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు. అది కలియుగ లక్షణం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడు. వనితా దుర్బల దీన బంధుజన సర్వస్వాపహారులు సుహృజ్జన మాతా పితృపుత్రు హంతలు ఎదృచ్ఛా కర్మశీలుర్ ధరం జన సంపూజితులై చరింతురు వినష్ట శ్రీకులై విప్రులా జనులంచేరి పరిగ్రహించదరవజ్ఞా పూర్వ దుర్విత్తముల్. లోకంలో నిర్భయంగా తల్లిని చంపేసేవాడు, తండ్రిని చంపేసేవాడు, బంధువుల్ని చంపేసేవాడు, బిడ్డల్ని చంపేసేవాడు, ఎవణ్ణి ఎంత మోసమైనా చేసేసి వాడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించడమే తప్ప వాడి ప్రవర్తన ఒక శాసనానికి ఒక శాస్త్రానికి కట్టుబడినటువంటి జీవితం గడిపేటటువంటి వాళ్ళందరూ లోకంలో పెద్దవాళ్ళని కీర్తింపబడడం మొదలు పెడుతుంది. ఏ విధమైన సిగ్గు లజ్జ లేకుండా బ్రాహ్మణులు వెళ్లి ఆశీర్వచనాలు చేసి మరీ డబ్బులు తెచ్చుకుంటారు. కోరి వెళ్లి ఆశీర్వచనాలు చేస్తారు. వాళ్ళు వచ్చిపోనే ఆశీర్వచనాలు అడిగితే చేయడం కాదు, వీళ్లే పెడతారు, వెళ్లి ఆశీర్వచనాలు చేస్తారు, చేసి డబ్బు తెచ్చుకుంటారు భయపడి, రేపు వాళ్ళ వలన జరగవలసిన ఉపకారాలు జరగవని. అది కలియుగ లక్షణం ధర్మరాజా. ధరణీ రక్షణమాచరింపక నృపుల్ దర్పంబునన్ పశ్యతోహరులై సాధులతోచి చేకురు తదీయ స్త్రీధన క్షేత్రముల్ హరింపంగలవారు దారుణతరంబై పెళ్ళు చెల్లుం పరస్పర వైరంబు ధరాతలేంద్రులకు విశ్వప్రాణి నాశంబుగన్. క్షత్రియులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు భూమిని పరిపాలించారు. వాళ్ళు అన్నీ విడిచిపెట్టేసి రాజ్య పరిపాలన, బలహీనుల్ని రక్షించడం ఇలాంటివన్నీ విడిచిపెట్టేసి సాధు పురుషుల్ని దోచుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధపడిపోయి వాళ్ళు కూడా అటువంటి పనులు చేయడం మొదలుపెట్టి స్త్రీని, ధనాన్ని, భూమిని, గోవుల్ని అన్నిటినీ అపహరించడం మొదలు పెడతారు. ఒకళ్ళకి వైరాలు పెరిగిపోతాయి. దానివల్ల విశ్వ ప్రాణి నాశనం జరుగుతుంది. ఎక్కడ చూసినా అభద్రతాభావమే. ఈ స్థలం నాది అని నమ్మకమే ఉండదు. ఎవడెవడికి రిజిస్టర్ చేసేస్తాడో తెలియదు. ఈ ఇల్లు నాది అని నమ్మకం ఉండదు. అద్దెకిస్తే పుచ్చుకున్నవాడు ఖాళీ చేస్తాడని నమ్మకం ఉండదు. కాబట్టి ఎవడు ఏది పొంది ఉన్నాడో తెలియదు. ఎవడు బాగా మోసం చేసి ధైర్యంగా నిలబడి కాపక్షానికి నిలబడగలడో వాడే యజమానవుతాడు. కలియుగంలో ఆ లక్షణాలు ప్రవర్తిస్తాయి. సుతుడు అవమానించు జనకుని, పతి అవమానించు భార్య, పడతులు పతులన్ మతి ఒండరువులు మెచ్చక సతతము జరిగింతురిష్ట సంచారములన్. కొడుకు తండ్రిని అవమానిస్తాడు. నాన్నగారికి ఏదైనా తెలియకపోతే, నాన్నగారండి ఆ విషయం నాకు తెలుసు నాన్నగారండి, నేను చేస్తాను, మీరేమీ కంగారు పెట్టుకోండి, కష్టపడి పెంచారు కదా, నన్ను ప్రయోజకుణ్ణి చేశారు కదా, నేను చూస్తాను నాన్నగారండి అని ధైర్యం చెప్పడం. నీకేం తెలుసు, మీరు నోరు ముసుగు కూర్చోండి,
కృష్ణారామ అనుకోకూడదేంటి, అన్నిటికీ తగుదునమ్మా అని ఇంకా సలహా చెప్తారు. మీ రోజులు అనుకుంటున్నారా అంటాడు. తండ్రిని కొడుకు అవమానిస్తాడు. పతినవమానించు భార్య, భార్య నోరు విప్పితే భర్త పనికి మాలిన వాడని మాట్లాడుతుంటుంది తప్ప అసలు అలా అనకూడదు అన్న ఇంగిత జ్ఞానం భార్యకు ఉండదు. పడతులు పతులమ్మతి ఒండరువుల మెచ్చక, స్త్రీ పురుషులు భార్యాభర్తలు మనసులో తన భార్య మీద విపరీతమైన ప్రేమతో తానుండడం, భార్య భర్త మీద ప్రేమతో ఉండడం ఉండదు. ఆవిడిష్టం ఆవిడిది, ఈయనిష్టం ఈయంది, అది ఎంతవరకునైనా కింద ప్రవర్తిస్తూ ఉంటారు. సతతము చెరియింతురిష్ట సంచారములను, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు సంచరిస్తారు. ఆవిడికి కావలసినట్టు ఆవిడుంది, నాకు కావలసినట్టు నేనున్నాను, అంతే రాజీ. తప్ప అలా ఉండకూడదని ఆవిడండు, మీరు ఇలా ఉన్నారే అని ఆవిడండు. కాబట్టి ఇద్దరు మాత్రం భార్యాభర్తలుగా లోకంలో ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా మిగిలిన వాళ్ళు తీసుకుంటే కొంపలు పడిపోతాయి. కాబట్టి కలియుగం అలా ఉంటుంది. ఉరవగు నారిక పంటలు గొరియల పాడియును తరచుగును, తెరవలు చుట్టములయ్యెదరు ఎరచియు భుజింతు రద్ది ఎల్లజనంబుల్. ప్రతి వాడు కోరుకునేది ఏమిటి అంటే, మాంసాహారం ఎన్ని రకాలుగా ఉంటుందో ప్రతివాడికి తెలుస్తుంది. ఒకవేళ కోరి మాంసాహారమే తింటారు. ఒకవేళ మాంసాహారం తినకపోతే శాకాహారాన్ని మాంసాహారపు పేర్లతో పిలుచుకుని మాంసాహారంలా వండుకుని తింటారు. ఇంకెందుకు రావట్లా పేర్లు తెలియవు మీకు, నేను అవన్నీ ఎందుకు సభలో చెప్పాలి? కాబట్టి అంత అనురక్తి కలుగుతుంది. చిట్ట చివరికి ఎంత హీనమైన స్థితికి పెడతారంటే, ఒకసారి ఆడపిల్ల మెళ్ళో మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంటి యజమాని మామగారు ఏది ఏమైపోని ఆ ఆడపిల్ల మీద ఈగ వాలడానికి వీల్లేదు. మామగారు బ్రతికున్నంత కాలం కోడలకి శ్రీరామ రక్ష కింద ఉండాలి. పుట్టింట్లో పొందలేని భాగ్యాలన్నీ అత్తవారింట్లో పొందాలి ఆడపిల్ల. అంత సంతోషించాలి దానికి. మామగారు తాను ఆ కావలసినటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మామగారు తీసుకోవాలి. భర్త భార్య అంత అన్యోన్యంగా ఉండాలి, ఒకరి మనసులు ఒకరివై ఉండాలి. కానీ కలియుగంలో ఏమవుతుందంటే ధర్మరాజా, భార్య చెప్పడానికి నాకే కించిత్ సిగ్గుగా ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి భోగం కొరకు మాత్రమే ఆమె ఉపకరణం, ఆమెకి ఒక ప్రత్యేకమైన భోగము కొరకు ఆయన ఉపకరణం. ఇక మిగిలిన విషయాల్లో వాళ్ళ మనసులు కలవవు. ఆయన ఇష్టం అయింది, ఈవిడిష్టం అయింది. కాబట్టి వాళ్ళిద్దరూ ఒక ప్రత్యేక భోగాన్ని పొందుతారు. దాని ఫలితంగా కొంతమంది పిల్లలు ఉంటారు తప్ప వాళ్ళు ఒకరి మనసులు ఒకరైన వారు కారు. భోగం కోసం కలిసి ఉంటారు. ఒక్కొక్కసారి అది కూడా గాడి తప్పుతారు. మంచి పంటలన్నీ అందరూ వదిలేస్తారు. వదిలేసి చిత్ర విచిత్రంగా లాభాలు ఎక్కువ వస్తాయని పంట పండించి పంట లోకానికి తిండి గింజలు అందించవలసిన చోట తిండి గింజలు అందించడం మానేసి లాభాలు వస్తాయని కొత్త కొత్త చెరువులు కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. పంట పండించడాన్ని ఇష్టపడరు. కొత్త రకాల పంటలు మొదలు పెడతారు, ఆ పంటలు వేయడం మొదలు పెడతారు. కాబట్టి అలాగే గొర్రెల పాడుయును తరచగును, ఆవుల పాలు ఎవ్వరికీ ఎక్కర్లేదు, గొర్రె పాలు శ్రేష్టమని గొర్రె పాలు తాగే రోజులు వస్తాయి. ఎక్కడ చూసినా గొర్రెల పాలు అమ్ముతారు రాబోయే రోజుల్లో. కాబట్టి అలా ఉంటుంది. తాకట్టు ఏదైనా ఎవరైనా పెట్టారా, ఇక ఆ తాకట్టు మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఉండరు. తాకట్టు పెట్టిన వస్తువుని తనదిగా లాగేస్తాడు అవతలవాడు. కాబట్టి ఇలా ఉంటాయా 16 వర్షముల్ పరమాయువయ్యడు ధరణీశ కలియుగాంతమున వినవే. కలియుగాంతం దగ్గరికి వచ్చేసిందని గుర్తేమిటంటే, పురుషుడి యొక్క గొప్ప ఆయుర్దాయం. చాలా కాలం బతికాడండి అని పేపర్లో ఫోటో వేయాలంటే 16 ఏళ్లు బతుకుతాడు. కాబట్టి 7-8 ఏండ్ల ప్రాయంబున ప్రజలుద్భవింతురు భామినులకు. మహా అయితే 7 తప్పితే 8 ఏళ్లకి పిల్లలు పుట్టడం మొదలవుతుంది ఆడపిల్లలకి. ద్రవ్య విహీనులై దాత యొక్కడు లేక అన్యోన్య తస్కరులు అగుదురెండు. దానం చేసేవాడన్నవాడు లేక దొంగతనం ఒక్కటే ఉంటుంది లోకంలో. ఎరిగెడు వారును ఎంతయు క్రూరులై చెనసి పాపంబు చేసెదరు సూవే. తెలుసున్నవాడు తెలియనివాడు ఎవడైనా సరే క్రూరత్వంతో పాపమే చేస్తూ ఉంటారు. అన్న విక్రయంబునురంతురు అఖిల జనులు. అందరూ అన్నాన్ని నమ్ముకుని బతకడం మొదలు పెడతారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళండి అన్నాన్ని అమ్మడం ప్రారంభమవుతుంది. అతిథిని పిలిచి అన్నం పెట్టే వాళ్ళు ఉండరు. ఆఖరికి పసిపిల్ల తినే అన్నానికి కూడా వెలకట్టి అమ్ముతారు.
బేబీ మీల్ అని వింటారా? అలా ఏమీ తెలియనట్టు నేనే చెప్తున్నట్టు చూస్తారే. కాబట్టి అన్న విక్రయమునంత రహిల జనులు వేద విక్రయులగుదురు విప్రవరులు. వేదాన్ని అమ్మేస్తారు బ్రాహ్మణులు. పణ్యయోనులయగుదురు పద్మముఖులు. బాగా అందంగా ఉన్న ఆడది అంటే ఎంత ఎక్కువ డబ్బిస్తే అంత తక్కువ బట్ట ఒంటి మీద ఇంచుకొని మానాన్ని నమ్ముకుంటుంది. అంతకన్నా ఇక చెప్పడం నాకు సాధ్యం కాదు. అంత మర్యాదతో మాట్లాడాలి వేదిక మీద కూర్చున్నప్పుడు. కాబట్టి చాలు. కష్టతరమైన ఎక్కలి కాలవేళ. కలికాలంలో అంత కష్టతరంగా ఉంటాయి జీవితాలు. నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంటారు జనులు. శృతి ధర్మంబు. ఈ పద్యానికి నేను వ్యాఖ్యానం చెయ్యను అసలు. మీరు ఆ పద్యం చదువుతుంటే మీరు పట్టేసుకోగలుగుతారు. శృతి ధర్మంబులు శూద్రులు ప్రతిభం చెప్పంగా వినుచు బ్రాహ్మణ జాతులు ధృడిసెరి తత్సేవకులై యతినింద కర్మకారులయ్యదరధిప. నేను ఇంకెందుకు చెప్పాలి, మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి వ్యాఖ్యానమే చెయ్యక్కర్లేదు. మీరు రోజు వింటున్నవి చూస్తున్నవేగా. శృతి ధర్మంబులు శూద్రులు ప్రతిభం చెప్పంగా వినుచు బ్రాహ్మణ జాతులు ధృతి చెడి తత్సేవకులై యతి నిందిత కర్మకారులయ్యదరధిప. గురుకొనియాడడు శిష్యుడు గురుడును శిష్యునిడ వంచకుండగు. మది ఒండరులు ఒల్లరు బంధువులు పారిబొరి గరములకు ప్రజకు పొడమును భయములు. గురువు గారిని శిష్యుడు పొగడ్డు, శిష్యుణ్ణి గురువు ప్రేమగా చూడడం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనసులో ప్రేమ ఉండదు. బంధువులంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎక్కడ చూసినా ఎవరు చూసినా భయంతో ఉంటారు, అభద్రతాభావంతో ఉంటారు. ఉన్నది ఉంటుందా, లాగేసుకుంటారా, ఈ భయంతోనే ఉంటారు. నాకున్నది ఉంటుంది అన్న ధైర్యంతో ఎవరు ఉండరు కలియుగంలో. ఇప్పుడే వచ్చిందని నేను చెప్పట్లేదు. రాబో కాలంలో అంటే కొంత ఊరట కదూ. కాబట్టి దేవతాయతనంబులున్ జగతీసురావసధంబులున్ పావనాశ్రమ భూములున్ చెడి పాడగున్ శుభవృక్షవల్లీ వనంబులు నాశముందు కలి ప్రచారమునందు దుస్త్రీ విహారము మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడం. కలియుగం బాగా ఎక్కువ అవుతోంది కలి ప్రభావం అని గుర్తు ఏమిటంటే దేవాలయాలు పాడుబడిపోతాయి. దేవాలయ ప్రాంగణాలు పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఉన్న దేవాలయాల్లో తుడిచేవాళ్ళు, మొక్కలు వేసేవాళ్ళు, వాటికి నీళ్లు పోసేవారు, పువ్వులు కోసి దండగుచ్చి దేవుడికి ఇచ్చేవాళ్ళు ఉండరు. పెద్ద పెద్ద ముళ్ల కంపలతోటి డొంకలతోటి దేవాలయ ప్రాంగణాలు పెరిగిపోతే ఆ దేవాలయ అర్చకులు ఆ డొంకల్లోనే ఇల్లు కట్టుకుని గుడిని నమ్ముకున్నందుకు వాసం చేస్తూ ఉంటారు. ఆయన్ని పట్టించుకునేవాడు ఉండడు, గుడిని పట్టించుకునేవాడు ఉండడు. ఆఖరికి గుడిలో ధూపదీప నైవేద్యాలకి అర్చకుడు 10 మందిని ఆశ్రయించవలసి వస్తుంది. అయ్యా మీరేమైనా ఇస్తే దీపం పెడతానండి గుళ్ళో అని అడిగే రోజులు వస్తాయి. జగతీసురావసధంబులు. వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అగ్రహారాలు కొల్లగొట్టబడతాయి, బలవంతంగా లాక్కోబడతాయి. పావనాశ్రమ భూములను చెడి పాడగున్. ఆశ్రమ ప్రాంగణాలన్నీ కూడా చెడిపోయి పాడైపోతాయి. ఇవాళ లేవు. ఎన్ని చోట్ల ఎన్ని ఆశ్రమ ప్రాంగణాలు ఎంత అసహ్యకరంగా తయారైపోయాయో. శుభవృక్షవల్లీ వనంబులు నాశముందు. శుభప్రదమైనటువంటి ఫలితాలిచ్చేటటువంటి చెట్లని తీగల్ని నిర్దాక్షిణ్యంగా నరికేస్తారు. ఆ చెట్లు ఉండవు. కలి ప్రచారమునందు దుస్త్రీ విహారము మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడం. ఎక్కడ చూసినా లోకంలో ఇద్దరి గురించే చెప్పబడుతుంది. దుస్త్రీ విహారము. అందగత్తే అయిందా అంతే, ఆమె వ్యాపారానికి సిద్ధమైపోయింది, అయిపోతుంది. అదే లోకంలో ఎప్పుడూ చర్చింపబడుతూ ఉంటుంది. అవే ఎక్కువగా కనపడుతుంటాయి. మద్యపానం, సందుకి 4 అవే ఉంటాయి. కాబట్టి మద్యపానం, చెల్లు బెల్లుగా నెల్లడం, కలి ప్రభావం ఎక్కువైపోతోందని గుర్తు ఏమిటి అంటే అలాంటి లక్షణాలన్నీ వస్తాయి. ధర్మరాజా, ధర్మం గురించి అడిగేవాడు, ధర్మ ప్రచారం చేసేవాడు, ధర్మాన్ని స్థాపిద్దామనేవాడు ఉండడు. లోకం అలా తయారైపోతుంది క్రమంగా. ఆ సమయంలో ఇక బాగా కలియుగం ప్రబలిపోయి పూర్తిగా అధర్మం వైపుకి వెళ్ళిపోయిన తర్వాత శంబళ అనేటటువంటి గ్రామంలో అప్పుడు విప్రుని యొక్క కులంలో విష్ణుయశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తారు. అది కల్కావతారం. కల్కావతారం రాలేదు, కల్కావతారం వస్తుంది. ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం 16 ఏళ్లే అయిపోతుంది.
ఏ పురుషుడు 16 ఏళ్లకి మించి బతకడం. అది కలియుగాంతపు లక్షణాలు. అందుకని ఇప్పుడు బెంగ పెట్టుకోవలసింది ఏం లేదు. ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవాలయాలున్నాయి, ప్రవచనాలున్నాయి, ఉత్సవాలున్నాయి, పూజలున్నాయి, చక్కగా సేవలు జరుగుతున్నాయి. ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి. వెంకటాచలం లేదా, శ్రీశైలం లేదా, ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు. కాబట్టి ఇప్పుడు అన్నీ ఉన్నాయని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం, అందుకు చెప్పాను. కాబట్టి మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడే అన్నీ ఏవో వచ్చేసాయి అనుకోక్కర్లేదు. కొన్ని వచ్చాయన్నది రాదు, నేను దాచకూడదు. కాబట్టి ఆ విష్ణుయశుడు అన్న పేరుతో అప్పుడు వస్తాడు కల్కి అవతారం. ఆయన పుడుతూనే ఆయనకి సకల శాస్త్రములు వేదములు ఆయనకి భాషిస్తాయి. ఆయన ఈ జగత్తుకి సార్వభౌముడు అవుతాడు. అయి దుష్టులందరినీ నిర్మూలిస్తాడు. అప్పుడు కలియుగాంతమునందు కృతయుగం ప్రారంభమవుతుంది. ధర్మము 4 పాదముల మళ్ళీ నడుస్తుంది. కృతయుగం ప్రారంభం అవగానే కల్కి అవతారం అశ్వమేధయాగాన్ని చేస్తుంది. అక్కడతో కృతయుగం ప్రారంభం. కాబట్టి ధర్మరాజా, యుగాలు ఎలా ఉంటాయి, ప్రళయం ఎలా ఉంటుంది అని అడిగావు కదూ. ఇన్ని యుగాలు చూసిన వాణ్ణి కనుక రాబోయేది కలియుగం కనుక ఆ కలియుగం ఎలా ఉంటుందో కూడా నీకు చెప్పాను. ఒంటి పాదం మీదే ధర్మం ఉంటుంది అన్నాను కాబట్టి దాని లక్షణం ఎలా ఉంటుందో నీతో చెప్పాను. ధర్మరాజా, నీతో ఒక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం ఉంచుకో, ఎప్పుడూ దీన్ని పాటించు అని. ధరణీసురులకు ఎప్పుడు గర నిష్టము చేయుమయ్య కౌరవ వంశోత్తర విప్రుల సంతుష్టింబరసిన ఏకురు అశేష పుణ్యఫలంబుల్. బ్రాహ్మణుడు కనపడితే గౌరవించడం నేర్చుకో, బ్రాహ్మణుడు కనపడితే నమస్కరించడం నేర్చుకో. దాని వలన నీకు సకల ఫలములు కలుగుతాయి. ధర్మరాజా, బ్రాహ్మణుడంటే ఎంత విశిష్టమైన వాడో నీకు ఆఖ్యానం చెప్తాను. ఒకప్పుడు అయోధ్య నగరాన్ని పరీక్షిత్ అనబడేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పాండవ వంశంలో పరీక్షిత్ కాదు, ఆయన చిట్ట చివరి వస్తాడు, ఇంకొక పరీక్షిత్. ఆయన పరిపాలించేటటువంటి రోజుల్లో ఆయనకి వేట అంటే చాలా తమకం. వేటకెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది, ఆమె జవరాలు. ఆమెని అపేక్షించాడు. ఆమె అంది, నన్ను వివాహం చేసుకుంటానంటే నేను నీతో పాటుగా ఉంటానని. చాలా సంతోషమే కదా, మంచి మాట ఎందుగా. వివాహం చేసుకున్నాడు. ఆమె షరతు పెట్టింది, ఎప్పుడైనా నాతో జలక్రీడలాడాలని ప్రయత్నిస్తే అంతర్ధానం అయిపోతాను. వాడు మూర్ఖుడు ఆ రాజు, కాబట్టి అంగీకరించాడు. నీతో జలక్రీడలు ఆడనన్నాడు. అబ్బో, ఆ ఉద్యానవనంలో ఎన్నో అంతఃపురాలు కట్టాడు, చంద్రకాంత శిలలతో వేదికలు నిర్మించాడు, ఎన్నో తోటలు కట్టించాడు, పూల మొక్కలు వేశాడు. ఆ భార్యతో కలిసి వాటిలో సంతోషంగా తిరుగుతున్నాడు. ఆమె పేరు సుశోభన, మంచి పేరు పెట్టుకుంది ఆవిడ, సుశోభన. ఆమెతో కలిసి విహారం చేస్తున్నాడు. అలా చేస్తుండగా ఒకనాడు మంచి వేసవికాలం, తాపంగా ఉంది. మంచి సరోవరం కనబడింది. గండు తుమ్మెదలతో ఉన్నటువంటి తామర పూలతో నిండి ఉంది ఆ సరోవరం. ఇందులో దూకి స్నానం చేస్తాను, చల్లగా ఉంటుంది అన్నాడు. దూకాడు. స్నానం చేసి ఎంత బాగుందో, నువ్వు దూకన్నాడు. మర్చిపోయాడు, జలక్రీడలు ఆడమంటే అంతర్ధానం అవుతుంది ఆవిడ. అంటే ఆవిడంది, నేను దూకను. కాదు, ఎంత చల్లగా ఉందో దూకని బలవంతం పెట్టాడు. దూకి అంతర్ధానం అయిపోయింది. ఇక ఏడుపు మొదలెట్టాడు. ఇందులోనే దూకి అంతర్ధానం అయిపోయింది, ఎక్కడో ఉంటుంది, ఈ నీళ్లన్నీ బయట పోసేస్తానని నీళ్లన్నీ బయటికి తోడించేశాడు. తోడించేసి అడుగును చూశాడు, ఏమున్నాయని. కప్పలు ఉన్నాయి. వెర్రి ఎక్కువైపోతే అలా ఉంటుంది. ఆయన అన్నాడు, ఈ కప్పలే తినేసాయి మా ఆవిడ్ని. మరి చెరువులో కప్పలున్నాయి, మా ఆవిడ లేదంటే కప్పలే కదా తినేసాయి. కాబట్టి లోకంలో కప్ప అన్నది ఉండడానికి వీల్లేదు, రాజుని శాసిస్తున్నాడు, కనబడిన కప్పనల్లా చంపేయండి అన్నాడు. ఆయనకి తగ్గ సైనికులు వాళ్ళు కప్పలు కనబడితే పొడి చేయడం మొదలెట్టాడు. కప్పల రాజు ఒకడు ఉన్నాడు, ఆయన తపస్వి. అది విచిత్రం. ఆ ఉపాధిలో కారణజన్ముడిగా ఉండిపోయాడు ఆయన. అందుకని ఆయన కామరూపి, ఆయన రూపు మార్చుకోగలడు. ఆయన మహర్షి వేషం ధరించి రాజు దగ్గరికి వచ్చాడు. నువ్వు చేసే పనికి నీకు సిగ్గేయట్లేదా, లోకం నవ్వదా? కప్పలు ఎక్కడైనా మనిషిని తినేస్తాయా? సరోవరంలో మీ ఆవిడ్ని దూకమన్నావా, దూకిందా? కప్పలు కనబడ్డాయా, నీళ్లు తోడేశావా? అన్ని కప్పలు తినేశాయని లోకంలో కప్పల్ని చంపేయమన్నావా? బుద్ధుందా నీకు? ఎవరో తెలుసా నీ భార్య అన్నాడు. ఎవరు చెప్పన్నాడు. కప్పలు మాయ పురుగులు, అవే తిన్నాయి. మూర్ఖుడు చెప్పిన మాట వినడం కాదు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు, చెప్పమంటావా అన్నాడు. చెప్పన్నాడు. నా కూతురు అన్నాడు. పిడుగుబడింది రాజుకి. నీ కూతురైతే ఏది పిల్లన్నాడు. పిలిచాడు. సుశోభన అన్నాడు. తిరిగి వచ్చింది. ఆయన అన్నాడు, దీనికి ఇది అలవాటు, ఇది పురుషుల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇదే మాట చెప్పి ఎందరో రాజులతో క్రీడించింది. మాయం అయిపోతుంటుంది, ఇంకో రాజు దగ్గరికి పోతుంటుంది. ఇదో అలవాటు దానికి.
కాబట్టి నువ్వు రాజుల్ని మోసగించడం వల్ల ఇవాళ కప్పల జాతికి ఇబ్బంది వచ్చింది. కాబట్టి నీకు మోసగాండ్రైన కొడుకులే జన్మించుగాక అని శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు. దీనికోసమేగా ఏడిచావు, కట్టుకోవాలి. ఇప్పుడు ఆవిడికి ఏదో బుద్ధి వచ్చింది, ఆ రాజుతో ఉండడం మొదలుపెట్టింది పరీక్షితుతోటి. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత 4 కొడుకులు పుట్టారు. శలుడు, నలుడు, వలుడు అని 3 కొడుకులు పుట్టారు. రాజు కొంతకాలం అయిపోయిన తర్వాత రాజ్య పరిపాలన ఆపేసి ఇంకా ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయారు. పెద్ద కుమారుడైనటువంటి శలుడు రాజయ్యాడు. ఈయన వేటకు బయలుదేరి ఒక మృగాన్ని బాణం వేసి కొట్టాడు. ఆ బాణం తగిలిన మృగం ఎటో పారిపోయింది. ఆయన రథసారథిని నిందించాడు. ఆ మృగం వెళ్ళినంత వేగంగా రథం ఎందుకు వెళ్ళలేదు, తోలు అన్నాడు. ఆయన అన్నాడు, తోలంటే పరిగెత్తడానికి రథాలకి మృగంతో పరిగెత్తే శక్తి సరిపోదు, వామ్యజాతి అశ్వాలైతే అలా పరిగెడతాయన్నాడు. అవి ఎక్కడ ఉంటాయన్నాడు. ఆ అశ్వాలు దొరకాలి అంటే ఇక్కడే ఉన్నారు వామదేవుడు అన్న మహర్షి, ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన దగ్గర ఉన్నాయి ఆ గుర్రాలు. అయితే ఆశ్రమానికి పోని అన్నాడు. అక్కడికి వెళ్ళి, నేను కొట్టిన మృగం ఒకటి తప్పుకుంది, నీ గుర్రాలు నాకి రథానికి పూంచుకుని ఆ మృగాన్ని తెచ్చుకుని నీ గుర్రాలు ఇచ్చేస్తానన్నాడు. పట్టుకెళ్ళన్నాడు మహర్షి. ఆ గుర్రాలు పూంచుకుని రథం ఎక్కాడు. అది వెంటనే బాణపు దెబ్బ తగిలినటువంటి మృగం దగ్గరికి పరిగెత్తాయి. వాటికి ఆ శక్తి ఉంది, అంత వేగంగా పెడతాయి. ఆ మృగాన్ని పట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు. అంతఃపురానికి పోయాడు గుర్రాలు ఇచ్చేయడం మానేసి. వెళ్ళిపోతే కొన్నాళ్ళు అయిపోయింది. ఆత్రేయుడు అని ఒక శిష్యుణ్ణి పిలిచాడు. ఆత్రేయ గోత్రంలో పుట్టినవాడు. ఆ శిష్యుణ్ణి పిలిచి ఆయన అన్నాడు, వామదేవ మహర్షి, ఒరే గుర్రాలు తీసుకొచ్చి ఇస్తానన్నాడు, ఇవ్వలేదురా రాజు, వెళ్ళి అడిగిరా, ఓసారి జ్ఞాపకం చెయ్యి అన్నాడు. ఈయన వెళ్ళాడు రాజు దగ్గరికి. వెళ్ళి, ఓ శలమహారాజా, మా గురువు గారి దగ్గర గుర్రాలు తెచ్చుకున్నావు, ఆ గుర్రాలు తిరిగి ఇచ్చేయన్నాడు. గుర్రాలా ఇంకేమైనా? రాజుకు కావలసినవి రాజు పుచ్చేసుకుంటాడు, మళ్ళీ ఇవ్వడం ఏంటి? ఇవ్వనన్నానని చెప్పు మీ గురువు గారికి అన్నాడు. వామదేవ మహర్షి బయలుదేరి వచ్చారు. తప్పు కదా, నా గుర్రాల్ని మృగం తెచ్చుకోవడానికి అడిగా ఇచ్చాడు, నా గుర్రాలు నాకు ఇచ్చేసేయి అన్నారు. అంటే ఇవ్వను, ఇంకొకసారి అడిగితే అసలు ఒప్పుకోను, కావాలంటే నీకు 2 కంచర గాడిదలు ఇస్తాను, బరువులు మోస్తాయి, కాదంటావా 2 ఎద్దులు ఇస్తాను, నీకెందుకు గుర్రాలు, బ్రాహ్మణుడివి, ఇవ్వనన్నాడు. నాకెందుకు మాట అలా ఉంచవి, నా గుర్రాలు నువ్వు పుచ్చుకున్నావు, తిరిగి ఇస్తానన్నా ఇచ్చే అంతే, నాకెందుకు గుర్రాలు, నీకెందుకు, నా గుర్రాలు నాకు ఇయ్యి అన్నాడు. ఇవ్వనన్నాడు. ఇవ్వనని శూలంతో పొడి చేస్తాను ఈ వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి అన్నాడు. అలా అన్నందుకు మహానుభావుడైనటువంటి ఆ వామదేవ మహర్షి ఒక్కసారి కోపంతో ముఖాన్ని జేవురించి చూశారు. అంతే. ఆయన చూపుల వలన భయంకరమైన కృత్య ఉద్భవించి శూలంతో పొడిచి రాజుని చంపేసింది. ఆ శలుడు మరణించిన తరువాత ఆ 2వ వాడైనటువంటి నలుడు రాజయ్యాడు. ఆయన రాజైనటువంటి రోజులలో ఈ గుర్రాలు అక్కడే ఉన్నాయి. మళ్ళీ వచ్చాడు వామదేవ మహర్షి, మీ అన్న ఇవ్వలేదు, నువ్వైనా ఇచ్చేసేయి ఆ గుర్రాలు అన్నాడు. నేను ఇవ్వను, ఇంకొకసారి గుర్రాలు కానీ అడిగావా, నా ధనస్సు బాణాలు పట్టరండ్రా, ఈ బ్రాహ్మణుడిని ఇక్కడే చంపేస్తానన్నాడు. అనగానే ఆయన అన్నాడు, నన్ను చంపడం కాదు, నీకు ఏడిచే రోజు వచ్చింది, లోపలి నీ కొడుకు బాణపు దెబ్బకి చచ్చిపోయాడు చూసుకో అన్నాడు. అనేటప్పటికీ ఆ అంతఃపురంలో ఉన్నటువంటి పరిచారికలు ఆ రాజకుమారుడి యొక్క శవాన్ని తీసుకొచ్చారు. మహారాజా ఆశ్చర్యం, ఎక్కడి నుంచో బాణం వచ్చి పిల్లాడికి తగిలింది, ఆడుకుంటుంటే ప్రాణం వదిలేశాడన్నారు. ఆయనకి కోపం వచ్చింది, నా కొడుకుని నువ్వే చంపావని, చంపేస్తానని ధనస్సుకి బాణం ఎక్కుపెట్టాడు రాజు. బ్రాహ్మణుడి మీదకి విడిచిపెడతాను వామదేవుడి మీదకి హుంకారం చేశాడు వామదేవుడు. ఆ చెయ్యి అలాగే స్తంభించిపోయింది. అప్పుడు నలుడు అన్నాడు, ఆడితి పెక్కుమాటలు అవియల్లను వమ్మయిపోయి అస్త్ర సంతాడన శక్తికి ఇప్పడియే తజ్జము బ్రాహ్మణ శక్తి ఎక్కుడు నేనోడితి వామదేవునకు. ఓ జనసంఘములారా, సజ్జనామ్రేడిత కీర్తియం ముని అమిత్ర నిషూదను ఆశ్రయించదన్. నేను ఓడిపోయాను ఈ వామదేవ మహర్షి దగ్గర, ఎన్నో మాటలు, అనవసరపు మాటలన్నీ మాట్లాడాను. నా యొక్క బాణాలు ఇంకా వెయ్యక ముందే ఆయన నా భుజాన్ని స్తంభింపజేశాడు. నా కొడుకు ఆయన మాటకే చచ్చిపోయాడు బాణం తగిలి. ఇప్పుడు నాకు అర్థమైంది బ్రాహ్మణ తేజస్వి ఉంటూ. నేను ఆయన కాళ్ల మీద పడి క్షమార్పణ చెప్పి ఆయన గుర్రాలు ఇచ్చేస్తానన్నాడు. చెయ్యి కదిలింది. వెంటనే వామదేవ మహర్షికి సాష్టాంగం చేసి క్షమార్పణ అడిగి ఆయన అశ్వములను ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చేయగానే మహాతృప్తి పొందినవాడై వామదేవుడు మళ్ళీ ఆయన కొడుకుని బతికించాడు. కాబట్టి బ్రాహ్మణులకు నమస్కారం చెయ్యని నేను ఎందుకన్నానో తెలుసా ధర్మరాజా? సత్పురుషులు ఉంటారు, వారికి నమస్కారం చేయడం వల్ల వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతావు.
పొందితే బ్రాహ్మణాశీర్వచనమే అభ్యున్నతి హేతువు కనుక వాళ్ళకి నమస్కరించడం నేర్చుకో. దాని వలన అభ్యున్నతిని పొందుతావు. నేను ఎన్నో ప్రళయాలు, ఎన్నో యుగాలు చూసిన వాణ్ణి, ఎన్నో విన్నవాణ్ణి. కాబట్టి నాకు తెలుసున్న ప్రధానమైనటువంటి సారాన్నంతటినీ నీకు ఇవాళ అప్పజెప్పానని చెప్తూ మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజు గారికి ప్రబోధం చేసినటువంటి ఘట్టంలో కొంత భాగాన్ని ఇవాళ పూర్తి చేశాను. రేపు ధర్మరాజు గారు మరికొన్ని అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు. అబ్బో, అసలు ధర్మరాజు గారు అడిగినందుకు చెప్పాలి. కృష్ణ పరమాత్మ చెప్పారు ఇవి చెప్పమని. కృష్ణ పరమాత్మ చెప్పమన్న వాటిలో మార్కండేయ మహర్షి కొన్ని చెప్పారు. అసలైనది ఒకటి ఉంది ఆయన చెప్పమన్న వాటిల్లో. పతివ్రత కథ ఏమిటో, పాతివ్రత్యానికి ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పు మార్కండేయ అన్నారు. అసలు ఆ కథా ప్రారంభం చేస్తారు మార్కండేయ మహర్షి. మహాద్భుతం. పుణ్యం అంటే ఏమిటి, కీర్తి అంటే ఏమిటి, కీర్తి వలన ఏమొస్తుంది, సత్కీర్తి వలన, ఈ విషయాలన్నీ రేపు దృష్టాంతాలతో నిరూపణం చేస్తారు. కాబట్టి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కలుసుకుని ప్రారంభం చేద్దాం. ప్రారంభం చేసి కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతాను. వాళ్ళకి తెలియక పిల్లలతో ఎవరైనా వస్తే వాళ్ళని నేను కఠినంగా మాట్లాడడం, వాళ్ళు ఇబ్బంది పడడం మర్యాద కాదు. కాబట్టి రేపటి నుంచి కనీసంలో నేను చెప్తాను పేర్లు. ఆ పేర్లు చెప్పినటువంటి వాళ్ళు కార్యకర్తలుగా ఉండి కాస్త 4 దిక్కులా ఉండి కొంచెం ముందుకు వెళ్ళమనండి. వాళ్ళు తెలియక వెనక్కి కూర్చుంటున్నారు, ముందు కూర్చున్న వాళ్ళు. వెనక కూర్చున్న వాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడి కూర్చుంటున్నారు. ఒక సభ అన్నప్పుడు దాన్ని నిర్వహించేవాడు ఒకడు ఉండాలి. నేను వచ్చి కూర్చుని నేను ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోవడం కాదు, కూర్చునే వాళ్ళ సౌకర్యం కూడా ఆలోచించవలసి ఉంటుంది. కాబట్టి ఒక 4 ఉండండి. ఉండి కొంచెం ముందుకి ఈ స్తంభం దగ్గర నుంచి కూర్చోబెట్టండి. కాస్త వెనక వచ్చిన వాళ్ళు కూడా పాపం ముందు కూర్చోవాలంటే కూర్చోగలుగుతారు. అది తెలియక చోటు ఉందనుకుని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు పిల్లలతో రావడంలో ఆ పిల్లలు ఏడుస్తారు. ఏడిస్తే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. పిల్లలు అన్న తర్వాత ఏడవకుండా ఉంటారా? నా పిల్లలైనా ఏడుస్తారు. కాబట్టి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నేను ఒక 4 పేర్లు చెప్తాను. రేపటి నుంచి బ్యాడ్జెస్ పెట్టుకుని ఆ 4 సభని సక్రమంగా అందరూ కూర్చునేటట్టుగా ఏర్పాటు చేయండి. ఒకసారి ప్రారంభం అయిన తర్వాత సభని అదిలించద్దు. కూర్చున్న వాళ్ళని కూర్చోనండి, వెనక్కి వచ్చిన వాళ్ళని వెనక్కి కూర్చోబెట్టండి. రేపటి నుంచి ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడ సూర్యనారాయణ గారు కూర్చుని ఉండాలి. ఆ సూర్యనారాయణ గారు మీరు ఒకరు చేయండి. సూర్యారావు గారు మీరు వస్తారా? వస్తుంటారు, మీకు బ్యాంక్ లేట్ అవుతుందా? మీరు ఒకరు చెయ్యండి. 2. ఆ తర్వాత 3 రాజుగారు మీరు ఒకరు చెయ్యండి. రాజుగారు మీరు ఒకరు చెయ్యండి. 4 ఇక్కడ నాకు పేర్లు తెలుసున్న వాళ్ళు ఎవరో కొద్ది మంది ఉంటారు. అనురక్తి ఉండి చక్కగా చేస్తామన్న వాళ్ళు ఎవరైనా, ముందున్న వాళ్ళు ఎవరైనా రోజు వస్తున్న వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి, వాళ్ళు కూడా చెయ్యొచ్చు. లేకపోతే నేనే చెప్తాను 4వ పేరు, వాళ్ళు చేతురు. కానీ ఆడవాళ్ళ వైపు నుంచి ఒకళ్ళు ఉండాలి. కాబట్టి హైమవతమ్మ గారు మీరు ఉండండి. ఉండి చక్కగా వాళ్ళని మర్యాదగా కూర్చోపెట్టండి. మనం మర్యాదగా చెప్పచ్చు, ఎవరితో కఠినంగా మాట్లాడతారు. తెలిసిందా? మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.